నమః ఓం నమః శివాయ. క్షమించవయ్యా, కార్తీక మాసంలో మాంసం తిని పాపం చేశారు. నువ్వే కరుణించి ఆ గంగతో వీళ్ళ పాపాలను కడిగే స్వామి. అబ్బబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున్న శ్లోకాలు మొదలెట్టేసింది. ఇది కొంచెం డైవర్ట్ చేద్దాం. లక్ష్మి లక్ష్మి, కొంచెం తలనొప్పిగా ఉంది, ఒకప్పుడు కాఫీ ఇవ్వే. చూసారా పాపానికి అప్పుడే శిక్ష ఎలా పడిపోయిందో. కార్తీక మాసంలో మాంసం తింటే ఇలాంటి నొప్పులే వస్తాయి. లక్ష్మి, రాను నీకు చాదస్తం బాగా ఎక్కువైపోతుంది. చికెన్ తిన్న నాకే అని నొప్పులు వచ్చేస్తే మరి ఆ కోడిని కోసి అమ్మినోడికి ఎన్ని నొప్పులు రావాలి? లాజికల్ మాట్లాడారంటే లాగిపెట్టి కొట్టేస్తాను. ముందెళ్ళి ట్రైన్ టికెట్లు తీయండి. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? ఆ తత్కాలో కోకోకోలా ఏదో ఉంటదిగా, తీయండి. తత్కాలంటే రత్తాలు వస్తాయి కానీ టికెట్లు మాత్రం రావే. టికెట్లు ఓపెన్ చేయకుండానే బుక్ అయిపోతాయి. మీకు చేత కాకపోతే ఆ పనికి మాలిన అదోని పిలండి. ఎప్పుడో ఫోన్ లోనే ఎడుతాడు ఎదవా. ఒరే ఎదవా, మాటి మాటికి ఎదవా ఎదవా అని పిలవడానికి ఇంక పేరెందుకండి పెట్టారు విష్ణుగాడు శ్రీనివాస్ మనోహర్ అని? నువ్వెంత పెద్ద ఎదవవుతావు అని తెలియక అప్పుడు ఆ పేరు పెట్టానులే. అప్పుడే తెలుసుంటే పిసిరిగొట్టి ఎదవ రాసుకెళ్ళని పెట్టేవాడిని. కౌంటర్ డైలాగ్ వేయడానికి కూడా స్కోప్ ఎవరు? సర్లే, ఎందుకు పిలిచారు? వైజాగ్ కి తత్కాల టికెట్లు తీయాలి. చదువు ఎలాగో చేత కాలేదు, కనీసం ఇదైనా వచ్చా. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? నేను తత్కాల టికెట్లు బుక్ చేసే స్పీడ్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి రైల్వేస్ లో జాబ్ ఇచ్చేస్తారు. ఆహా, నీలో అంత వేడి ఉందా? వేడి కాదు, స్పీడ్. అబ్బో, అదేటో నేను చూస్తానులే. ఉన్న సైట్ ఏదో ఓపెన్ చేయి, 11 అవుతుంది. అది సైట్ కాదు నాన్నగారు, IRCTC యాప్. ఏం తెలీదు, మళ్ళీ వచ్చేసి అడుగుతారు. ఎన్ని టికెట్లు కావాలి? భోగి ఎంత బుక్ చేసామంటారా? అంతొద్దు, ఒక 5 టికెట్లు కొట్టు. ఓకే. డబ్బులు కట్ అయిపోయినరా? టికెట్లు కూడా బుక్ అయిపోతాయి, ఎలా చూడండి. ఏమైందిరా? టికెట్లు బుక్ అవ్వలేదు నాన్నగారు, బుకింగ్ ఫెయిల్డ్ అంటుంది. బుకింగ్ ఫెయిల్డా? మరి డబ్బులు కట్ అయిపోయినాయి? అదే నాన్నగారు, నాకు అర్థం కావట్లేదు. మరో మాత్రం అర్థం కానోడివి ఇండియన్ రైల్వేస్ మొత్తం నువ్వే నడుపుతున్నట్టు బిల్డప్లు ఎందుకు? డబ్బులు తప్పెట్టడం ఎందుకు? రిఫండెడ్ సూనా తీసుకోడేమో సెకండ్ లో తీసుకుంటారు. అదే మాకు ఇవ్వాలంటే సూను జూన్ అని మెసేజ్లు పెడతారు. ఒరే ఎదవా, నన్ను చూస్తావేట్రా? టికెట్లు ఉన్నాయేమో, ఇంకోసారి చూడు. నాన్నగారు, టికెట్లన్నీ అయిపోయినాయండి. రియాక్షన్ షాట్ ఎక్కడ కాదు, అక్కడ వెయ్యి. అమ్మా, అలా చూడకే. మీరేం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రం కల్లా మన ప్రయాణం మొదలైపోవాలి. సాయంత్రం కల్లానా? ఎలాగే? అంతా బాగుంది గాని కొంచెం సింపుల్ గా లేదు అన్నా. ఇప్పుడు గట్లుంటేనే బాగుంటదన్నా. ఈజీ అవు మళ్ళా మన బండి చూసిన జనాలకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలరా. గట్లనా? అయితే బండి వెనకాల నీ నంబర్ పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కరింగ్ చేద్దామన్నా. ఇంకురుకుంటూ వస్తాయి మెసేజ్లు. మెసేజ్లు అంటే అవి కదా, కొటేషన్స్ రా. బండ్ల వెనకాల రాస్తారు కదా. ఓ గదైతే నాకు మస్తు తెలుసన్నా. అవునా? ఏదో ఒకటి చెప్పు. నన్ను చూసి ఎడవకురా అనేద్దామన్నా. ఏడిసి వాళ్ళు ఎన్ని చెప్పినా ఏడుతానే ఉంటారా, వేస్ట్. అయితే కిరాక్ కొటేషన్ ఉంది. మొన్ననే ఆటో అమరానికి వేసిన మరుసటి రోజు 2 పోరీలు నేసుకుని వచ్చిండు. నాకు కూడా అదే కావాలరా. ఇంతకీ ఏమనేసావు? స్కూల్ కి వెళ్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. పైసలు ఇస్తే డ్రాప్ చేస్తా, ప్రేమిస్తే ప్రాణమిస్తా. మార్వెలస్. ఈ డైలాగ్ అమ్మాయి నేనే పడిపోతాను. మరి గట్లుంటది మన తోటి. నాకు కూడా ఇలాంటి తోటి సెట్ చేయరా. మొన్న నైట్ బాగా థింక్ చేసి ఒక కొటేషన్ రాసిన అన్న. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఒరే మిఠాయి, అంత ఖర్చు పెట్టి వ్యాన్ కొన్నోడిని ఇంకొంత ఖర్చు పెట్టి స్టిక్కరింగ్ చేయించలేనా? ఏదో ఒక మంచి చూసేయరా బాబు. గట్లయితే ఇది చూడన్నా. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. అబ్బే సరిపోవట్లే. ఇంకా ఇంకా అయితే ఇచ్చిపాడు తీయాల్సిందే బయటికి. ఇచ్చిపాడో బుర్రపాడో ఏదో తీరా బాబు. వ్యాన్ ఎక్కితే వస్తా మీ వీధి వరకు, నన్ను ప్రేమిస్తే వస్తా నీ చితి వరకు. ఎట్లుంది? అబ్బాబ్బాబ్బా, అదిరింది కానీ లెంతీగా లేదు. ఇప్పుడు ఇదే స్టైల్ అన్నా, వెనకాల అద్దమంతా కవర్ అవుతుంది. ఇంకా నో మోర్ డిస్కషన్స్. చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటది కదా. కిరాగ్గా ఉంటదన్నా? అయితే ఓకే, పద వెళ్ళి పూజ చేద్దాం. అనా పువ్వు వచ్చిందే. ఇక్కడ కాయ పగిలిందే. కొబ్బరికాయ కొట్టడమే తేడా కొట్టిందంటే ఇంకా పోనీ ఎవడు కొడతాడు?
ఏంట్రా బోని అంటున్నావు? బోని కాదు అంకుల్, బోని. బోనియా? బోని కాదు, ధోని. ధోని రిటైర్ అయిపోయాడంటగా, నన్ను వచ్చి ఆడమంటున్నారు. చాలా ఓవరాక్షన్. గోరా ట్రావెల్సా అంటే మందనేట్రా? మనది కాదు అంకుల్, నాది. సర్లేరా, నీది నాది కాదా, నాది నీది కాదా, ఇదంతా మంద కాదా? కాదు, కానే కాదు, దిస్ ఇస్ బిజినెస్. అంకుల్ అంకులే, ప్యాకెట్. ఇప్పుడు ప్యాకెట్ ఆడేంత టైం లేదు కానీ అర్జెంట్ ఊరెళ్ళాలి. బండిది. ఏంటి తీసేది జీన్స్ ప్యాంట్ జిప్పు? ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. అరకు వయా పుణ్యగిరి. అబ్బో, అవుట్ ఆఫ్ స్టేషన్, అందులోని హిల్ స్టేషన్. బాగా గట్టిగా అవుతాయి, పర్లేదా? ఎంత అవుద్దేటి? కిలోమీటర్ 30 రూపాయలు. కిలోమీటర్ 30 రూపాయలా? నేను రోడ్డు వేస్తున్నావు ఏంట్రా? అంకుల్, నా రూటు సపరేటే, నా రేటు సపరేటే. అంత ఆలోచించకండి. రేట్లు భారంగా ఉన్నా, రూట్లు ఘోరంగా ఉన్నా, వ్యాన్ లో వేగంగా తీసుకెళ్తా. ఇవ్వని పేమెంట్ కి ఎంత అయితే ఇట్లే. సర్లేరా, నువ్వు ఎన్ని బుక్ లో రాసుకో, ట్రిప్ అంతా అయిపోయి చెప్తాను. ఇదేదో తేడాగా ఉంది. తేడా లేదు, గోడా లేదు, నిజంగా చెప్తాను రా బాబు, నీ మీదొట్టు. లక్ష్మి, మన ఊరెళ్ళడానికి వ్యాన్ రెడీ చేస్తాను. ఇంతకీ మీరు రెడీయా? మేమెప్పుడో రెడీ, మీరే లేటు. ఎలాంటి ఆటల్లో రెడీగానే ఉంటారు. సర్లే, మీరు వ్యాన్ ఎక్కండి, ఈ లోపు నేను రెడీ అయ్యి వస్తా. రే గోరా, నువ్వు కూడా వస్తున్నావా? నేను రావడం కాదు, మీరే నాతో వస్తున్నారు. ఎస్, ఐ యామ్ ద డ్రైవర్ ఆఫ్ దిస్ వ్యాన్. డ్రైవరా? నాట్ ఓన్లీ ద డ్రైవర్, ఐ యామ్ ఆల్సో ద ఓనర్. ఐ యామ్ ఏ డ్రైవర్ ఆల్సో, ఓనర్ ఆల్సో. సాంగ్ వద్దమ్మా, టైం లేదు. వ్యాన్ హుస్సేన్, ఇది బట్టల బ్రాండ్ కదా? నో, ఈ వ్యాన్ హుస్సేన్ గారి దగ్గర 5th హ్యాండ్ లో కొన్నాను, అందుకే దీని పేరు వ్యాన్ హుస్సేన్ అని పెట్టేశాను. నువ్వు ఏ హ్యాండ్ లో కొంటే ఏట్లే గానీ ముందు హ్యాండ్ ది, లోపలికి వెళ్తాను. కొనవచ్చు. ఇల్లేంట్రా ఇక్కడ? మీ కో పాసింజర్స్ కారులో డీజిల్ ఖర్చులు కలిసి వస్తాయని నేనే ఎక్కిచ్చా. ఇది మా ఫ్యామిలీ ట్రిప్ కదా, ఏ నెల ఎక్కిస్తావు? నీ నానిచ్చే డబ్బులతో అమీర్పేట వెళ్ళాము, అరికెళ్ళిపోతావా? సో పేమెంట్ కలిసి వస్తుందని వీళ్ళని ఎక్కిచ్చాను. ఇంకేమైనా డౌట్లు అంటే మీ నాన్న అడిగా. ఏంటమ్మాను పెద్ద ఐశ్వర్యరాయలా రెడీ అయ్యి వచ్చావు? మనం వెళ్తుంది అమెరికా కాదు, అరకు. అరకైనా అమలాపురం అయినా లొకేషన్ మారుతుంది కానీ నా ఫ్యాషన్ మాత్రం మారదు, మినిమం ఉంటది. అబ్బో, చెప్పావులే, ఎక్కెక్కు. స్వామి విఘ్నేశ్వర, ఈ ప్రయాణం ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా జరిగేలా చూడు స్వామి. ఇంకెంతసేపు అండి, లేట్ అవుతుంది, త్వరగా రండి. వచ్చేతనా. రైట్. ఏంటి ఏదో నల్ల కుక్కటి వచ్చింది? ఒరే శివుడు ముక్కనాయాల, ఆంబోతులు అలా అడ్డం వచ్చేవేంట్రా? కొంచెం ఉంటే టైర్ కింద డిష్ నిమ్మకాయలా నలిగిపోదు. మావా, నువ్వెందుకురా? పాప కోసమా? ఓ, అలాగైతే ఓకే, కమిన్. నువ్వు పాపం పోగొట్టుకోవడానికి వచ్చావు, పాపను పట్టుకోవడానికి వచ్చావు నాకు తెలుసులే. వెళ్ళకొచ్చా. ఓకే అమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఆంటీ, నాకు డౌట్, ఈ నైటీ తప్ప ఇంకేటి లేదా? ట్రిప్ కూడా ఇదే తీసుకురావాలా? ఈ గోరగాడు కంగారు పెట్టేశాడు రా, లేకపోతే చీర కట్టుకుని వచ్చేదానివా? కాదు, మొన్న కొన్న కొత్త నైటీ వేసుకొద్దు నువ్వు. నేను చాక్లెట్ తెచ్చాను కదా, ఇద్దాము. ఇదేంటి కనపట్లేదు? చాక్లెట్ ఏమైంది? హాయ్ అను, యు వాంట్ చాక్లెట్? హే, దిస్ ఇస్ మై ఫేవరెట్ చాక్లెట్. తెలుసు, అందుకే తెచ్చా, ఈ మిల్క్ బ్యూటీ కోసం సిల్క్ చాక్లెట్. థ్యాంక్ యూ. ఖర్చేమో నాది, క్రెడిట్స్ ఏమో ఇడికే. అది నా చాక్లెట్. నీదేంట్రా కుయ్యా, డైరీ మిల్క్ కూడా ఇది. కుయ్యా అన్నావంటే డొక్కలో తన్నేస్తాను. ఆ చాక్లెట్ నేనే కొన్నాను. ఇలాంటి చాక్లెట్లు డైరీ మిల్క్ కూడా దేశం అంతా అమ్ముతాడు. ఇది నీదే అని ప్రూఫ్ ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి? నా బ్యాగ్ లో చాక్లెట్ కొట్టేసి తిరిగి నన్నే ప్రూఫ్ అడుగుతున్నాడు రా. నీ బ్యాగ్ లో చాక్లెట్ ఆడింది కొట్టేస్తాడు మావా, ఛాన్సే లేదు. నీకెలా తెలుసు? ఎందుకంటే అది నేనే తీసాను కాబట్టి. అంటే నీ దగ్గర ఉంటే పోగొట్టేసుకుంటావని నా పొట్టలో భద్రంగా దాచాను మావా, ఇంకో కవర్. చూసావాను, కంట్రీ మొత్తం కక్కుర్తో ఎక్కువైపోతున్నారు. అవునవును. ఒరే, ఆకలేస్తుందిరా, కడుపులో ఎలకలు పరిగెడేస్తున్నాయి.
ఎంత ఆకలేస్తే మాత్రం ఎలకలు తినేయడం ఏంటి అంకుల్? ఎతవెట్టకరాలు ఆపి ముందేదో తాబా దగ్గర బండి ఆపు తిందాం. ఓకే అంకుల్, 5 minutes ఇక్కడే. A few hours later. ఊరే 5 నిమిషాలు అని చెప్పి గంటలు అవుతుంది. ఎక్కడరా తాబా? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. నాన్నగారు ఏంట్రా? ఆకలేస్తుందండి, ఏదైనా హోటల్ దగ్గర ఆపచ్చుగా. ఏమీ లేక ఏడుతుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట. ఏంటక్కడ కోడి పలావ్ అంటున్నారు? సామెత. ఒరే ఇక నా వల్ల కాదు, నువ్వు ఆపుతావా లేకపోతే నన్నే దూకేసి ఎక్కడైనా తినేసి వచ్చామంటావా? ఆవేశపడకండి, వచ్చాం. రండి రండి, ఏం కావాలితే తినండి. బాబా మందే. బాయ్. బల్లే 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 బల్లే. ఏంట్రా బల్లె బల్లె అంటున్నావు? ఆడి పేరు బల్లా? బల్లే బల్లే అంటే పంజాబీలో హాయ్ చెప్పినట్టు. నీకేం తెలుసు పిల్లబచ్చగడివి? వెళ్ళి తిన్నా. సార్ మెను అయ్యమ్మను బల్లె బల్లె. భుజాలు తర్వాత ఊపుతారు గానీ ముందు ఆర్డర్ చెప్పండి. పంజాబీ దాబాకు వచ్చి ఇంకేం చెప్తావురా బాబు? అందరికి రోటీలు, కాజు, టమాటా, పన్నీర్ బటర్ మసాలా, ఆలూ కుర్మా, దాల్ ఫ్రై, మష్రూమ్ మసాలా ఇవన్నీ పట్టుకొచ్చే బాబు. కీరా, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలన్నీ ఓ ప్లేట్లో వేసి నమ్మకే ఉప్పు కారం జల్లేసి తీసుకొచ్చే. అంకుల్ ఇంత హెవీ ఆర్డర్ జర్నీలో మనకు అవసరం అంటారా? ఊరుకేదవా ఏమనుకుంటున్నావు? ధవళేశ్వరం డ్యామ్ ఇక్కడ. అసలుకే ఆకలి మీద ఉన్నాను, తోసేయడమే. తోసేయండి బాబు. నాకు మాత్రం ఒక స్పెషల్ లస్సీ. అబ్బా ఈ వాసన పీలుతుంటే వయసులో ఉన్నప్పుడు వేసిన ఎదవేసాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కాలేజ్ డేస్ లో నేను మా ఫ్రెండ్స్ అలా బైక్ వేసుకుని ఇలా హైవేల మీదకి వచ్చి పంజాబీ దాబాల్లో తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం రా. ఆ రోజులే వేరురా. అవునవును, 1900 కదా, వేరుగా ఉంటదిలేండి. సార్ లస్సీ. ఇలా తీసుకొచ్చే. అబ్బా అదిరింది. రే బల్లి బల్లి. ఊరి నీ అక్కమ్మ, బల్లి బల్లే కాదురా, బల్లి. గ్లాస్ లో బల్లి ఉందా? పోన్లేరా, నీకు అలవాటేగా. తాగేశాను అంకుల్. బల్లి పడ్డం వల్ల అనుకుంటా, చాలా టేస్ట్ గా ఉంది. చీ అదవా, ఇంకా మాది అయిపోయింది, పద వెళ్దాం. మరి బిల్లు? నువ్వు కట్టేసి బుక్ లో రాసేరా, అంతా లాస్ట్ లో చూసుకుందాం. అంతా లాస్ట్ లోనే అంటారా? సర్లేండి. అన్నా టిప్ అన్నా. టిప్పా? అందులో బలి పడిందిగా, అది తీసుకోరా. Few moments later. కడుపేంటి ఏదో తేడా కొడుతుంది. అమ్మో ఈ గుడుగుడు కొంచెం భరించడం నా వల్ల కాదు. ఒరే గోరా ఒకసారి బండి ఆపరా. ఎందుకు అంకుల్? ఇందాకే కదా డాబా దగ్గర ఆపాను. కడుపులో గుడగొడా అంటుందిరా, కొంచెం ఆపరా. ఇందాకేదో డైలాగ్ వేశారు, ధవళేశ్వరం డ్యామ్ అన్నారు. లోపలంతా స్కామ్ అయిపోయిందిరా, గేట్లు ఎత్తేత్తనే, త్వరగా ఆపరా. చిచ్చి అదిగో ఆ చెరుకు తోటలోకి వెళ్ళండి. అబ్బా ఫ్రీగా ఉందిరా. ఉంటది ఎక్కండి. ఒరే గోరా ఒకసారి ఆపరా. మళ్ళీనా? ఇది ఒక్కసారేరా ప్లీజ్. ఒరే గోరా అబ్బా. అంకుల్ చెరుకు తోట దగ్గర ఆపాను, చెరుకు గట్టు దగ్గర ఆపాను, మర్రి చెట్టు దగ్గర ఆపాను, ఆఖరికి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆపాను. ఇంకెన్నిసార్లు వెళ్తారు అంకుల్? దారంతా గేది పేడేసినట్టు వేసుకుంటూ వచ్చారు. ఇంక నేను ఎక్కడ ఆపను. ఒరే నువ్వు ఆపనా ఇంకెళ్ళడానికి లోపలేం లేదురా, పదా. ఏంటి నా పక్క వస్తున్నారు? వెనక్కి వెళ్ళి పడుకోండి. ఓకేరా, నేను కొంచెం రిలాక్స్ అవుతాను, నువ్వు పోనీ. గొరకొకటినా గొరక నాన్నగారు ఎట్టట్లేదా? వీళ్ళెవరు కూడా ఎట్టట్లేదు. మరి గొరక సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే గోరా ముందుకు చూడరా. అమ్మడి అమ్మ జస్ట్ మిస్ ఏంట్రా మిస్? కొంచెం ఉంటే అందరూ రెస్ట్ ఇన్ పీస్. తాగేసి కానీ బండి ఎక్కావేంటి? అవును, ఇందాకే లస్సీ తాగా. ఎంత లస్సీ తాగితే మాత్రం డ్రైవింగ్ చేస్తావా, నిద్రపోతావా? లస్సీ తాగితే నిద్ర రాక నిధి అగర్వాల్ వస్తుందా? ఏదో కడుపులో చలవ చేసింది, ఒళ్ళేమో అలసిపోయింది, దాంతో కన్ను కొనికేసింది. రే నీ కన్ను కొనికేయడం వల్ల మా ఒంట్లో వణుకు పుట్టింది. ఇంకొంచెం ఉంటే ఈ భూమి మీద నూకలు చెల్లిపోయేవి.
ఊరుకోండి అంకుల్, భూమి మీద నోకలేందుకు చెల్లితే డబ్బులేగా చెల్లేవి. ఒక్కటి ఇచ్చానంటే చంప చెల్లు మనిపోద్ది. నీ చిల్లర జోకులు నా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర అయ్యి. ఏంటి చిల్లరా నోట్లు అంటున్నారు? దారిలో డబ్బు మూట ఏమన్నా దొరికిందా ఏంటి? నాకు వాట ఇవ్వాలమ్మా. వచ్చిందండి వయ్యారి. ఇంత ప్రమాదం జరుగుతున్నా పందిలో పడుకున్నా నోట నింపించేసరికి వాటాకు వస్తావే. సిగ్గు ఉండాలి సీకిపోయిన నైట్కి. ఒరే నన్నేమన్నాను, నా నైట్ని ఏమన్నా అన్నావంటే లాటి ఇచ్చి కొడతాను. నువ్వు లాటి ఇచ్చుకుని కొడితే నేను చాటిచ్చుకుని చెత్త కొడతాను. అబ్బబ్బబ్బా ఆపండ్రా మీ గోలా. రాత్రంతా రోడ్డు మీద ఇలా వాదించుకుంటూ కూర్చుంటే ఇంక పొద్దునకి పుణ్యగిరి వెళ్ళినట్టే మనం. ఆంటీ तुम फिगर मत करो. ఫిగరా? నన్నే ఫిగర్ అంటావురా యదవా? అబ్బా అబ్బా ఆంటీ మీరు ట్రిగర్ అయిపోకండి. అది ఫిగర్ కాదు, ఫిగర్. మీరేం ఆలోచించకుండా తడిగొట్టేసుకుని పడుకోండి. దారంతా గుంతలున్నా గాళ్ళున్నా, ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా, వానలు వచ్చినా వరదలు వచ్చినా, ఆఖరికి అంకులకు బాత్రూమ్ వచ్చినా, ఈ బండి నెక్స్ట్ స్టాప్ పొద్దున్న పుణ్యగిరిలోనే. కబాద్దా రే వేణు హుస్సేను, వీరుడు పోయి ఉరకలేదురా. సచ్చే లాంగ్ డ్రైవ్ అమ్మా. లగాలమ్మా లగాలే. పాస్మాలు వేసుకుని పడుకొని చాలు, ఇంకా లాగండి. అప్పుడే పుణ్యగిరి వచ్చిందా? పుణ్యగిరి రాలేదు, మనమే పుణ్యగిరి దగ్గరికి వచ్చాం. నీ పొట్టి మింగేశాను, బతికిపోయావు. పీకేవలే పచ్చగడ్డి. గట్టిగా మాట్లాడితే నా బొచ్చు కూడా పేకలే నువ్వు. రోజు రోజుకి గేర్ నెత్తికెక్కేస్తుంది వీడికి. ఏదో రోజు గుండిగీకేయాలి. బాబు ఒకటి ఇవ్వు. ఏంటి? ఒకటి. అదే సార్. ఏంటి? మళ్ళీ ఏంటంటావేంటయ్యా? టీ అని అడుగుతున్నానుగా. అదే నేను అడుగుతున్నాను సార్. ఏంటి? ఇది ఏంటి ఏంటి హీట్ ఎక్కిచ్చేస్తున్నాడు. ఒరే బాబు టీ టీ. అది అదే ఏంటి? ఒరే ఎన్నిసార్లు అడగలరా నేను టీ అని? ఇందా నుంచి ఏంటి ఏంటి అని తినేస్తున్నావు. నీకేమన్నా చూడా? ఓర్ మీ టీలో నా చాయ్ పత్తి. మీకు బాడీ ఎదిగింది అంకుల్, బ్రెయిన్ మనుగడదే. ఆడిందాక నుంచి అడుగుతుంది ఏంటి కావాలని. ఆడి దగ్గర బోల్డెన్ రకాలు ఉన్నాయి మరి. యువర్ రైట్, ఐఎమ్ చంటి. ఈ ఓల్ ఉత్తరాంధ్రలోనే బెస్ట్ టీ కాయడంలో మనకు లేడు ఎవడు పోటీ. మన దగ్గర ఉంటాయి అనేక రకాలైన వెరైటీలు. ఓహో ఏంటో ఆ వెరైటీలు? అల్లం టీ, మసాలా టీ, ఎలాచి టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, ఐస్ టీ, హెర్బల్ టీ, ఎల్లో టీ, బ్లూ టీ, మసాలా టీ, ఫిష్ టీ, ప్రాన్స్ టీ, మటన్ టీ, చికెన్ టీ, బెండకాయ టీ, దొండకాయ టీ, కాకరకాయ టీ. ఎంతకి మీకేం టీ కావాలి? మామూలు టీ. ఆడంత కష్టపడి అంత లిస్ట్ చెప్తే మామూలు టీ చెప్తారా? ఇదిగో చంటి, ఫీల్ అవ్వకరా. నీ టాలెంట్ నేను టేస్ట్ చేస్తానుగా. ఇందాక చెప్పిన టీలన్నీ మిక్స్ కొట్టి నాకు టీ ఇచ్చే. అబ్బా అదేం టేస్ట్ రా పనికి మాలినదవా. ఏది పద్ధతిగా లోపలికి బానవేట్రా. ఒక్కొక్కటి టేస్ట్ చేయాలంటే బోల్డ్ అంత రేటు, ఇంకో పక్క లేటు. అదే అన్ని మిక్స్ చేసి కొట్టేసాం అనుకో, విత్ ఇన్ బడ్జెట్ సూపర్ టేస్ట్. అబ్బా సేమ్ చైనాలో తాగిన గబ్బిలం సూప్ గుర్తొచ్చింది. తాగుతారా? నన్ను వదిలేరా బాబు. మామ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా? ఎగ్జామ్ పాస్ అవడం. కాదే పాస్ అవ్వడం. అర్జెంటుగా వచ్చేస్తుంది. పద ఆ మూలకెళ్ళి మొక్కలు తడిపిద్దాం. ఇక్కడ వచ్చలు పోయిరాదని రాసిందిరే. అక్కడ రాసుంటే ఇక్కడ రాకుండా ఆగిపోద్ది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చదువు. ఇక్కడ వచ్చలు పోయారా? మరి ఇంక లేట్ కానీరా. ట్యాంక్ ఫుల్ అయిపోయాక ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ సుఖమే వేర్రా. ఎవడ్రా అది నా ఇంటి గోడ మీద వచ్చలు పోస్తుంది? అను నువ్వు టీలు కాఫీలు తాగవేంటి? నో ఐ యామ్ ఏ కాంప్లైంట్ గర్ల్. నేను కూడా సేమ్ పించ్. చెప్పలకి లేత్రండి నింపగాడు. మామా ఈ పంజాగాడికి నారింజ అసలు ఎక్కువైపోయినాయి. ఏదో చేసేలేండి. అవునరా అని ఎలా పిలిచి చెప్తాను. ఏంటి పిలిచావంట? ఏంట్రా కొడుతున్నా? నువ్వు కూడా కొడుతున్నావేట్రా? ఆటలాడుతున్నారా? yes it's a game. కళ్ళు మూసి జల్ల. కళ్ళు మూసి జల్ల అంటే ఏం లేదురా పంజా, నువ్వు కళ్ళు మూసుకుంటావు అనమాట. మా ఇద్దరు నిన్ను కొడతావు అనమాట. ముందెవడు కొట్టాడో నువ్వు చెప్పాలన్నమాట. ఇదే మాట చెప్పాం కదరా, కళ్ళు మూసి జల్ల. ఆట ఆడితే నాకు లాభం ఏంటి? మా అమ్మ తెచ్చిన ఎంత పెద్ద గులాబ్ జామ్ డబ్బా నీకే. అయితే ఓకే, కానీ మీరు గట్టిగా కొట్టకూడదు. అబ్బే మేమెందుకు కొడతాం రా గట్టిగా, జస్ట్ ఇలా తాకుతాం అంతే. కావాలితే చేతులు చూడడానికి స్మూత్ గా ఉన్నాయో. నీ చేతులు నిజంగా స్మూతే? స్మూత్ ఏంట్రా, ఆడి మూతి పగిలిపోద్ది. చిన్నప్పటి నుంచి చపాతీ పిండి పిసికిన చేతులు రాయి.
ముందెవరు కొట్టారో చెప్పుకో. నువ్వే. కాదు నేను. ఓడిపోయావు, మళ్ళీ కళ్ళు మూసుకో. ఎవరు ముందు కొట్టారో చెప్పుకో. ఈసారి నువ్వే. కాదు నేను. ఓడిపోయావు, కళ్ళు మూసుకో. నేను దొంగ పెట్టను, మీరు చీటింగ్ చేస్తున్నారు. ఏట్రా చీటింగ్? మావా ఏయ్, కళ్ళు మూసి జల్లా పంజగాడికి జల్లా, 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 కళ్ళు మూసి జల్లా మా పంజగాడికి జల్లా. టీ కాఫీల కార్యక్రమం అయిపోయింది. ఇంకా గుడి ఎక్కడ ఉందో చూపిస్తే ఇలా దర్శనం చేసుకుందాం. అదిగో అదిగో. ఊరే ఏంట్రా అన్ని మెట్లు ఉన్నాయి? చూస్తేనే షాక్ అయ్యారంటే ఇంకెక్కితే షేకే. వ్యాన్ మీద వెళ్ళలేమా? లేదు, కాళ్ళ మీదే వెళ్ళాలి. అయితే నేను బలి. మిమ్మల్ని చూస్తుంటే వేస్తుంది జాలి, కానీ తప్పదు, ఎక్కాలి. ఇంకెంతసేపు అండి అక్కడ ముచ్చట్లు? మెట్లెక్కాలి పదండి, అసలుకే లేట్ అయిపోతుంది. ఇది ఒకదే. సరేలేరా గోరా, ఏదో పాకుంటూ దేక్కుంటూ ఎక్కేద్దాం. ఏంటి ఎక్కేది మీ వీపు? అక్కడ నేను పార్క్ చేయాలి నా జీపు, అదే వ్యాను. మీరు మెల్లిగా మొదలవండి, నేను మధ్యలో జాయిన్ అయిపోతాను. సరేరా. రే 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 నాన్న ముక్కు వెళ్ళరా వెళ్ళరా. ఏమైంది గోరే? నవరంధ్రాలు మూసిపోయి ఊపి రావట్లేదు, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? లేకపోతే నేను పిలవడానికి పెద్ద పని ఏమైనా ఉండాలంటరా? బండి పార్కింగ్ చేస్తాను, డైరెక్షన్ చెప్పు. రే కరెక్ట్ గా చూస్తున్నావా? చూడడం కాదురా శివుడు ముక్కు, చెప్పు. రైటా? ఓకే ఓకే. రైట్ అంటే రైట్ కోయమని కాదు, రైట్ గానే వెళ్తున్నావని. ఓ షిట్, శ్రీరామ్. రే ముక్కు సచ్చినాడా. ఇందాక నువ్వే కదరా రైట్ అంటే రైట్ కాదు రైట్ రైట్ అన్నావు. అయినా డైపర్లు వేసుకుని డైరెక్షన్ చెప్పమని తీసుకొచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ చెప్పులు పెద్దగా తగిలేలా లేవు గోరే. నా తీసుకో వుడ్లాండ్, ఇల్లు గట్టిగా ఉంటది, కొడితే దవడ ఆసిపోద్ది. ఇలా అయినా ఇలా చెట్లు గోడలో ఉన్న చోట పెడితే డిక్కికి దంటలాడిపోతాయి. ఏదైనా ఖాళీ ప్రదేశం చూసి పెట్టేద్దాం. నేను వ్యాన్ ఎట్టాను కదా, నువ్వు వెళ్ళి టైర్ కింద రాలెట్టు. ఎందుకలా నా మీద ఎప్పుడు చిరాకు పడతావు? పెడతానులే. ఎందుకులా చిరాకు పడుతూ ఉంటా? పెట్టే. ప్రతి ఒక్కడు ఆస్కార్ లవర్ పర్ఫార్మెన్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓసే లక్ష్మి, ఇల్లు ఊడ్చేటప్పుడే నా వల్ల కాదు నీరసం వచ్చేస్తుందంట. మరి ఇప్పుడేంటే మెట్లు కనీసం ఆయాస పడకుండా ఎక్కేస్తున్నావు? భక్తి అండి భక్తి. ఆ పరమశివుణ్ణి తలుచుకుంటే మెట్లేంటి పెద్ద పెద్ద కొండలైనా ఎక్కేస్తాను. ఎక్కే ఎక్కే. అయినా మీ ఆడలు తలుచుకుంటే అసాధ్యం కాదంటూ ఏదీ లేదు. హాయ్ జగ్గు, ఏంటి ఆయాసమా? కాదే, పాయసం. చిచి, ఏంటి జగ్గు ఇది? చెమట. అయినా నాకు తెలియక అడుగుతాను, పొలోమని ఎగేసుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చావు? మీరేనేంటి? నేను పుట్టదారి కింద స్నానం చేసి నా పాపాలు నేను కడుక్కుంటాను. నువ్వు నీ పిచ్చి కాకపోతే ఆ పుట్టదారి కింద నీ పుట్ట జుట్టు తడుతుందా? అయినా కాళ్ళు కడుక్కున్నంత ఈజీ కాదు పాపాలు కడిగేసుకోవడం అంటే. ఆ పొట్ట వేసుకుని మెట్లు ఎక్కడం చేత కాదు గాని నా జుట్టు పాపాల మీద కామెంట్ చేస్తున్నాడు. ఒరే, నువ్వు అప్పుడు ఎంత పైకి ఎలా వచ్చావురా? ఇలా ఇలా గెంతుకుంటూ. అయినా ఇలా స్లోగా రావడానికి నాకేమైనా మీలా ఏజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఐఎమ్ స్టిల్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ దిస్ ఫన్ మోజీ యూనివర్స్. అంబోతులా పుట్టాల్సిన పొరపాటున మనిషిగా పుట్టేశావురా. హలో ఓకే బాయ్. వాల్ పేపర్ ఏ రంబా ఏ బందర్గది బాగున్నావా? ఇక ఫ్లయింగ్ ఇస్. ఏంట్రా వద్దా? అయితే నాకు ఇచ్చి నాకు తిరిగి ఇచ్చేయ్. అబ్బా, నడుము ఇరిగిపోయినట్టుంది. అమ్మ బాబయ్య, నా ఫేస్ వాల్యూ 4 రూపాయల. చీనా మొహమ్మే కాకిరట్టయ్యా. ఈ కాకొక్కతే అచ్చుకొక్కలా నన్నే ఫాలో అవుద్ది. కొంప తీసి చచ్చిపోయిన మా తాత ఏంటి ఎప్పుడు నా మీద వెళ్ళేస్తాడు. చే
అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. ఏంట్రా ఐ సినిమాలో విక్రమంలో అలా ఒంగునొంగున వస్తున్నావు? కింద పడిపోయి బాడీలో బోన్స్ అన్ని బెండ్ అయిపోయి అంకుల్. విక్రమార్కుడు బేతాలను ఎక్కించుకున్నట్టు మీరు నన్ను ఎక్కించుకుంటే అలా కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓల్డ్ పీపుల్ మేమేమి ఎత్తుకుంటావరా? నువ్వు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కదా, ఎక్కుకుంటూ వచ్చే. అదిగోండర్రా అదే పుట్టదారా. దాని కింద స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. పదండి వెళ్ళి స్నానం చేద్దాం. అబ్బా ఒరే గోరా ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళి స్నానం చేయి. ఊరుకోండి, నాకు మామూలుగా స్నానం చేయడమే చిరాకు. ఇప్పుడు ఈ చన్నీటిలో స్నానం చేస్తే చచ్చి శవమైపోతాం. తప్పురా, అలా అనకూడదు. మనసులో ఏదైనా గట్టిగా అనుకొని అక్కడ స్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకో, తప్పకుండా కోరిక నెరవేరుతుంది. అవునా స్వామి, నాకున్న ఒకే ఒక్క కోరిక లిల్లీ నేను కలిసి ఉండి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సుఖంగా జీవించాలి. అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు స్వామి. ఈ ఒక్క కోరిక నెరవేరేలా చూడు. లిల్లీ పువ్వు స్వామి, ఈ లిల్లీ నువ్వు నా చేతిలో పెట్టావంటే నా లిల్లీ చేతిని నా చేతిలో పెట్టినట్టే. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. Hey, so many monkeys. Let's take the selfies. Monkey man with the monkeys. Yo. ఏంటి అలా ఎత్తుకెళ్ళిపోతున్నావు? నాకు ఉన్నది అది ఒకటే డొక్కు ఫోనే. సంవత్సరం అంతా మా నాన్న కాళ్ళు బట్టి సేవ చేస్తే కొన్నాడే. ప్లీజే ఇచ్చేవే బాబు, నీకు దండం పెడతాను. ఇద్దరు మొక్కలు ఒకటేలా ఉన్నా, నువ్వు చెప్పేదే నాకు అర్థం కావట్లేదే. ప్లీజే ఇచ్చేవే. అంజీ ఇటురా. అమ్మో దొంగలా ఉన్నాడు. ఓసై ఇవ్వద్దే. అలా ఇతరుల వస్తువులు తీసుకోవడం తప్పు కదా. ఏది అది టీ బాబు, ఇదిగో తీసుకో. ఏ మంచి దొంగే, అచ్చిచి మంచి వ్యక్తే. చాలా థ్యాంక్స్ స్వామి. ఆ కోతి మీ మాట భలే విన్నాదే. మీరెక్కడే ఉంటుంటారా? అవును తల్లి, ఇక్కడే ఉంటుంటాను. అయితే ఈ ప్రాంతం గురించి మీకంతా తెలిసే ఉంటుంది కదా. మా పిల్లలకి కాస్త ఈ కథ గురించి చెప్పకూడదు? తప్పకుండా తల్లి. దక్షిణ కాశీగా పిలువబడుతూ భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్న ఈ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో పూర్వం ఋషులు తపస్సు చేసి ఆ పరమశివుణ్ణి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగ రూపంలో వెలిశాడని పూర్వీకుల కథనం. ఈ పుణ్యగిరి ప్రాంతానికి మరో కథ కూడా ఉంది. అది ఏంటంటే, మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో పుణ్యగిరి కొండపై గల విరాట్రాజు కోటలో తలదాచుకున్నారంట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టదార ద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుణ్ణి పూజించేవారంట. ఇలా భక్తులు ఇక్కడికి విచ్చేసి పుట్టదారిలో స్నానమాచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు పోయి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతం పుణ్యగిరిగా పిలువబడుతుంది. లక్ష్మి, పుణ్యగిరి దర్శనం అయిపోయింది కదా, నీ మనసు కుదురుపడిందా? చాలా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు అమ్మకు ప్రశాంతంగా ఉంటే సరిపోదు, మాకు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ దర్శనం అయిపోయింది కదా, ఇంక పదండి అరకెళ్ళిపోదాం. ఒరే గోరా, వ్యాన్ ఏదిరా? ఇక్కడే పెట్టాను రా, కనిపించట్లేదు. ఓ నిమిషం ఉండు. ఒరే చంటి, ఇక్కడ వ్యాన్ ఉండాలి, నువ్వేమైనా చూసావా? వ్యానా వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? లోయలోకి. లోయలోకా? రే ముగ్గు, టైర్ కింద రాళ్ళు పెట్టమన్నాను కదరా, పెట్టలేదా? రే, టైర్ కింద ఎవడైనా పెద్ద పెద్ద రాళ్ళు పెడతాడు గాని నువ్వేంట్రా అంత చిట్టి చిట్టి రాయిలు పెట్టావు? అయ్యా, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయారా? ఇందాకే కదరా ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఆ ట్యాంక్ కూడా తాకుండా అప్పుడే పోయావేంట్రా? ఫీల్ అవ్వకోరా. బాధపడుతున్నప్పుడే నా డిస్టర్బ్ చేయకురా. చేసినమ్మా, అంత్యక్రియలు చేద్దామంటే ఓ టైర్ కూడా మిగలేదు కదరా. వ్యాన్ వచ్చాను, వ్యాన్ వచ్చాను. రే ముగ్గు, చూడరా ఎలా పోయాడు. ఆడు కాదురా పరేషాన్ చేసింది, వాడిని పడేసి నువ్వు చేసావురా పరేషాను. బాగుందమ్మా విట్టూరు. అయినా మూల తీసుకెళ్లి పార్క్ చేసి
శాడు మేడు అన్నావంటే గోడకేసి గుర్తెత్తాను. బంగారం లాంటి వ్యాను. అది బంగారం ఏంట్రా, తుప్పట్టేసిన తుప్పాసు వ్యాను. దాన్ని ఎనప సామాన్లోడికి అమ్మనా కేజీ సనగలు కూడా ఇవ్వడేమో. అంకుల్ వాట్ ఆర్ యు టాకింగ్? కాకి పిల్ల కాకి ముద్దు, నా వ్యాను హుస్సేన్ గారు నాకు ముద్దు. ఇదంతా వద్దు. ఇంతవరకు ఎంత అయింది నా పొద్దు? పొద్దా? అదేరా బుక్ లో ఏవో లెక్కలు రాసుకున్నావు కదా, ఇంతవరకు ఎంత అయిందో చెప్పు, ఇచ్చేస్తాను. ఇంకెక్కడ బుక్ అంకుల్? ఆ బుక్ కూడా వ్యాన్ లోనే ఉంది. అరే రే అంతే ఇవ్వక్కర్లేదన్నమాట. పొద్దు రద్దు. బుక్ పోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళ దగ్గర బుక్ అయిపోయేవాళ్ళం. అయ్యా ఆపండి, పోతే పోయింది బొక్కలో వ్యాను. బొక్కలో వ్యాన్ కాదురా, బుక్ లో వ్యాను. అదే వ్యాన్ లో బుక్. బుక్కో వ్యాను, సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ యూ సఫర్. మనం అరకెలా వెళ్ళాలో ఆలోచిద్దాం. వ్యాన్ పోయిన బాధలో నేనుంటే అరకంట వేడరా. ఈ టైంలో ఎవడు? మాకి చిక్వా గోరా లైగర్ తీసాడు పూరి, ధనుష్ చేశాడు మరి, రెండు ఫ్లాపేసారి. ఇప్పుడు నువ్వెందుకు చేసావురా ఎర్రి? సరుకు బోల్తా. సరుకు కాదురా, నా వ్యాన్ బోల్తా. ఇప్పుడు ఏం చెయ్యాలో నెయ్యి జాంతా. కైకు చింత, అరకులో ఉంటది సంత, అక్కడ కొనుక్కోవో ముంత. ఈ అక్క ఎగిరితంతా. అక్కడ అరకంటుంటే ఎగిరి తంత అంటావేంట్రా? ఎలాగెళ్ళాలో అడుగు. నువ్వు అడగరా, నువ్వు అడుగు. ఇంగో చించాంగు, ఎలా వెళ్ళాలి అరకు? నీకిస్తా చెరుకు, ఆ తర్వాత నువ్వు దాన్ని కొరుకు, తీయగుంటది. చెరుకు ఇల్వా, సరుకు తెల్వా. ఏదోటి ఇస్తానులేరా బాబు, ముందు ఏం చేయాలో చెప్పు. అరగంటలో వేసుకోవటమే ట్రైన్ ఇరుకు, అది ఎక్కితే వెళ్ళిపోతారు అరకు. సో జల్దీ ఉరుకు ఉరుకు. అరగంటలో ట్రైనా? పదండి పదండి పదండి. అంకుల్ అరకు 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 కాదు అంకుల్, అరకెళ్ళాలి అర్జెంట్ గా. ఏ ట్రైన్ ఎక్కాలో చెప్పండి. అరకెళ్ళాలంటే అమలాపురం ట్రైన్ ఎక్కుతావా? అరకు ట్రైనే ఎక్కాలి. వీడి సైలెన్స్ లో నా సైలెన్స్ రో. అదే అంకుల్, ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ లేదుగా అని అడుగుతున్నా. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఎందుకు ఉంటది? పట్టాల మీద ఉంటది. అదిగో వచ్చింది, ఎల్లెక్కు. అంకుల్ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి? ట్రైన్ కి బ్రేకులు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ట్రైన్ కి బ్రేకులు ఎందుకు ఉంటాయి అంకుల్? టైర్లకు ఉంటాయి. తీరిందా? రే ట్రైన్ ఇక్కడ ఎక్కువసేపు ఆగదంట, తొందరగా ఎక్కండి. ఇగో లక్ష్మి, బ్యాగ్లైన్ సీట్ల కింద పెట్టేసి మీరు అలా కూర్చోండి. ఆ కిటికీ సీట్ గురించి మాత్రం కొట్టుకోవద్దు, ముందే చెప్తున్నా, అది నాది. ఇది నాది. మరి నాకు? నువ్వు ఆ సైడ్ కూర్చోరా బోకు. దిగిందా మేకు? ఎప్పుడు ఇంతే, సన్నను కూడా చూడకుండా సైడ్ చేస్తారు. ఒరే గోల్ పెట్టకుండా ఇలా వచ్చి కూర్చో. వ్యాను లేదని ఇక తిరిగి రాదని, వ్యాను లేదని ఇక తిరిగి రాదని, సాక్ష్యమే చంటని కారణం ముక్కని, వ్యాన్ హుస్సేన్ జోహారులు. వ్యాను లేదని ఇక తిరిగి రాదని. ఈడేంటి ఏడ్చి ఏడ్చి వ్యాన్ కాసైపోయేలా ఉన్నాడు? కాస్త ఓదారుద్దాం. పోయే పోయే వ్యానే పోయే, పోతే పోయిందే. ఇట్స్ గాన్, ఇట్స్ గాన్, గోరా వ్యాన్ ఇస్ గాన్. అప్పేమో పెరిగిపోయే, డబ్బు తరిగిపోయే, దరిద్రంలో మునిగిపోయాడే. హిస్ వ్యాన్ ఇస్ గాన్, గోరా వ్యాన్ ఇస్ గాన్. ఇదే విధంగా అయినా ఓదార్చినట్టుందారా? ఉండి మీద పెప్పర్ చల్లుతున్నట్టుంది. సారీ గోరా, ఈ పాటకి ప్రాస బాగా కుదిరింది. ఒరే గోరా, ఆడి ప్రాసనగానే నీ మీద పాట పాడాలని నాకు కూడా ఆశ పుట్టిందిరా. పాడమంటావేటి? వద్దంటే అవుతావేటి కానీ. గోరా చూడు గోరా చూడు, కర్రి గున్న ముఖము చూడు, బర్రె లాంటి గొంతు చూడు, మర్రి కూడా జుట్టు చూడరా, ఈ భూమికే పెద్ద బోకురా. ఒరే నేను అగ్లీగా ఉంటానని నాకు తెలుసురా, దాన్ని గూగుల్ వేసి మరీ గుర్తు చెయ్యాలా? నీకు దండం పెడతాను, ఆపేరా బాబు. ఎవరికాడు పెర్ఫార్మెన్స్ తో ప్యాక్ ఆడేస్తున్నాడుగా. మనం ఇప్పుడు డామినేషన్ చేయకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ చేసేస్తారు. అరే గోరా, ఇప్పుడు కాసుకోరా. రారా గోరా, రారా గోరా. అరే ఎక్క సెక్క దాల్చిన చెక్క. రక్క రక్కన్నా మా
గోరగాడు గ్రేట్ రోయ్ రక్క రక్కన్నా మా గోరగాడు రైట్ రోయ్. గోర నవ్వాడు పార్టీ. గోరా వేర్ ఇస్ ద పార్టీ, గోరా వేర్ ఇస్ ద పార్టీ. ఆ ట్రైన్ ఎక్కి చైనేలాగు వస్తాడు టీటీ. గోరా వేర్ ఇస్ ద పార్టీ, గోరా వేర్ ఇస్ ద పార్టీ. ఏ సీటే ఎక్కి చైనేలాగు పగులుద్ది పార్టీ. ఏట్రా ఆ లుక్ ఏంటి? గుడ్లు పీక్ గోళీలు ఆడేయగలను. అవును మామా, ఇడికి ఇచ్చిన రోజు సరిపోయినట్లేదు. గుడ్ల కుక్కలు వేసుకుని కేరగా ఎలా చూస్తున్నాడు చూడు. కోపం నుండి వచ్చేయాలి. బీపీ తెప్పించకు నాకు. లుక్కు మార్చు మామా. రైల్లో రక్తపాతం వద్దని చెప్పాడికి. రక్తపాతం కాదురా, ఏదో రోజు మీకు పక్షవాతం తెప్పించేస్తాను. ఏట్రా నోట్లో కొనుక్కుంటున్నావేంటి? రెండో రౌండ్ ఇచ్చేలేట్ చల్లా. గృహాలు వస్తున్నాయి, అందరూ అరవడానికి రెడీగా ఉండండి. ఒరే ఇక్కడ యూత్ అంతా అరుతుంటే నువ్వేట్రా మాకు అని ఎట్టు కూర్చున్నావు? మూతిలో మైసూర్ పాక్ ఏమైనా ఎట్టుకున్నావేట్రా? పిల్ల బచ్చనా ఎలా? నేను పెట్టుకోవడం కాదురా, ఇప్పుడు మీకెట్టేస్తాను ఫుల్ మీల్స్. ఎవడో భైరవపురం 2 చూపించాడు రా. అయితే నేను చూస్తా. అయితే ఇట్రా శుద్ధిగాని. నాకైతే 3, 4 కూడా కనిపించింది. పిల్లులు శోభనం చేసుకుంటున్నట్టు ఆ కేకలేంట్రా? కేవ్ రాగానే ఎవడో రేవెట్టేయడండి. మీ యాశాలన్నీ ఈ విండో సీట్ కోసం అని నాకు తెలుసురా. రేవు కేవ్ అన్నారంటే తొడపాస పెట్టేస్తాను. తప్పుడు చేయకుండా గమ్మున కూర్చోండి. మీరెందుకు నాన్నగారు కేకలెట్టారు? ఎవడో కర్రిచ్చుకుని కొట్టేశాడు రా. మరి ఇందాక అదే నేను చెప్పింది. ఎంటారా ఎన్రో? రే మర్యాదగా చెప్పు, నువ్వే కదా నన్ను కొట్టింది. నాన్నగారు నేను మిమ్మల్ని వచ్చారం. ఈ ఓవర్ యాక్షన్ చూస్తుంటేనే నీ మీద డౌట్ వచ్చేది. ఊరుకోండి నాన్నగారు, నాకే పులిస్ కారిపోయి కూర్చుంటే మళ్ళీ నేను మిమ్మల్ని కొట్టడం అయితే. నా డౌట్ అంతా ఈ పంజాగాడి మీదే. చూడండి ఎలా చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? నేనెందుకు కొడతాను? చూడండి దాదాపు ఇచ్చేస్తున్నాడు. కన్ఫర్మ్ గా ఆడే కొట్టాడు. రే ఎందుకురా కొట్టావు? నేను కొట్టడం ఏంటి అంకుల్, మీరు మరీను. మరి నాకు దెబ్బలు ఎలా తగలేరా? పైనుండి లగేజ్ పడినట్టుగా ఉంది అంకుల్. పైన లగేజ్ లేదు కదరా. ఊరుకోండి అంకుల్, లగేజ్ కింద పడిపోయాక మళ్ళీ పైన ఎందుకు ఉంటది? చిచి ప్రశాంతత లేదు. ఒకటే డిస్టర్బెన్స్. ఏదో పిల్ల పకోడీ బ్యాచ్. మనకి ఇల్లు అవ్వదు గాని అలా పక్కకి వెళ్ళి పడుకుందాం. అబ్బా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అలా కాసేపు స్లీపేద్దాం. Few moments later. బాబయ్య కళ్యాణ్ కప్పతిని బాబయ్య ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి. నువ్వు అడుక్కుంటున్నావు, మసాజ్ చేస్తున్నావు. కళ్ళు లేవని ఒళ్ళంతా తడివేస్తున్నావేంట్రా? క్షమించండి బాబయ్య గుడ్డోండి. నువ్వు కళ్ళు లేనోడు అయితే నేను కరెక్ట్ గా ఇక్కడే ఉన్నానని నీకెలా తెలుసు? ఏదో ఎలక్స్ వచ్చిన కొంపొత్తుంటే ఏంటా అని తడివేను బాబయ్య. నీకు తడవడానికి ఇంకేం దొరకలేదేంట్రా? లిల్లీ. హలో, దిస్ ఇస్ డాక్టర్ గారా స్పీకింగ్. హూ ఇస్ దిస్? డాక్టర్ లిల్లీ. లిల్లీలా? నాకు లిల్లీ రోజులు ఏమొద్దు, పెట్టండి. డాక్టర్ నేను లిల్లీని. హే లిల్లీ, నువ్వా? ఎవరో పూలు అమ్ముకునేది అనుకున్నా. డాక్టర్ జస్ట్ కిడింగ్. అయినా లిల్లీ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. తెలుసు లిల్లీ, నువ్వు ఫైర్, నేను పని 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 బాటిల్. పానీ బాటిలా? పానీ బాటిల్ కాదు. నువ్వు లైన్ లో ఉండు. ఏంట్రా, ఏంటి నీ బాధ ఏంటి? పానీ బాటిల్, తండా పానీ బాటిల్, 20 రూపాయ. 20 కాదు గాని ఈ 100 తీసుకో. పాంచ్ బాటిల్ లేదు? ఆ పాంచ్ బాటిల్
బాటిల్ తీసి నీ బ్యాగ్ లో చేదు దుబాయ్ నుంచి ఫస్ట్. డాక్టర్ నిన్ను కాదు లిల్లీ, సమ్ బర్గర్ కేమ్ విత్ వాటర్ బాటిల్ అండ్ డస్ట్ బ్యాగ్. సరే కానీ మీరు ఎక్కడున్నారు? ట్రైన్ లో లిల్లీ, అరకులో చిన్న మెడికల్ క్యాంప్ ఉందంటే వెళ్తున్నా. అవునా, నేను కూడా ఇక్కడే ఉన్నా తెలుసా? ఎక్కడ? ట్రైన్ లోనా? కాదు, మెడికల్ క్యాంప్ లో. అబ్బా నైస్ జోక్. ఓకే డాక్టర్, ఇక ఉంటాను. నా మనసులోనేగా. హా, ఏమన్నారు? నేనేమన్నాను? నేనేమనలేదే. నీకేమైనా వినిపించిందా? లేదులేండి, ఉంటా, బాయ్. అన్ని తెలిసి దొంగి. అబ్బా నాలుగు ఒకటే లపలపలాడేస్తుంది. కారంగా ఏదో పడితే గానీ కంట్రోల్ అయ్యేలా లేదు. లక్ష్మి, ఆ క్యాన్ లో జిందుకులు కొన్ని ఇవ్వే. ఇస్తున్నాను, ఉండండి. ఇదిగో జగ్గు, ఈ గజ్జికాయ తిను. గజ్జికాయ? అది గజ్జికాయ కాదే, కజ్జికాయ. ఎలాగి? అబ్బా భలే ఉంది. ఏమిట్టి చేసావు పంకు? ఇది తీయగుంది. ప్రేమతో చేశాను జగ్గు. పెళ్ళం వండే జంతికలు నచ్చవు గాని ఆ పంకజం వండే గజ్జికాయలు మాత్రం నచ్చుతాయి. లక్ష్మి, అవి గజ్జికాయలు కాదు, కజ్జికాయలు. మాట మాట్లాడారంటే మీ తలకాయ నుజ్జు నుజ్జు చేసేస్తాను. అమ్మో, ఇది చేసినా చేసేస్తుంది. ఇటే తిరిగి తినడం బెటర్. కోదురా, కిటికీ దగ్గర కొచ్చుకొని తింటుంటే ఎవడో కిల్లి ఊసాడు. మరి మొఖం కిటికీ దగ్గర పెట్టుకుంటే అలాగే వస్తారు. విండో సీట్ అని ఎగిరారుగా, తీరింది. అగోరించోలే. లక్ష్మి, ఆ వాటర్ బాటిల్ అందుకో. వీఆర్ మిడిల్ క్లాస్ ట్రైన్ ప్యాసింజర్స్ రా. మేము ఇలాగే కడుక్కుంటాం. ఇందాక ఎవడో కిల్లి వస్తే నా మీద పడిందిగా, ఇప్పుడు ఈ వాటర్ కూడా వెళ్ళి ఆడి మీద పడుతుందిలే. దీన్నే మిడిల్ క్లాస్ రెవెంజ్ అని అంటారు. ఏంటి చిట్టి? ఏంటి అసలు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. చూస్తావు చూడనట్టుంటావు, మాట్లాడతావు మాట్లాడినట్టుంటావు, పట్టించుకోనట్టుంటావు. ఇంతకీ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నట్టున్నావా? ఈ కన్ఫ్యూజన్ వల్ల మిషన్ లో పెట్టిన చెరుగడ్లా నలిగిపోతున్నాను నేను. నాకు క్లారిటీ ఇవ్వు. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా? పడిపోను చిట్టి, నువ్వు ఉన్నావుగా. నీ మీద నాకున్నది ప్రేమ మాత్రమే కాదు చిట్టి, ఎప్పటికీ ఇలాగే వదలకుండా పట్టుకుంటావని నమ్మకం కూడా. చిట్టి, ఏమైంది చిట్టి? నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? అది బానే ఉందిరా, కానీ నువ్వెందుకు కాంతారా సినిమాలో హీరోలు అలా కేకెట్టావు? నేనేం చేశాను రా? మీరు రావడం వల్లే కదా అను చెరువులో పడిపోయింది. నేను రావడం వల్ల అను చెరువులో పడిపోయిందా? నేను చెరువులో పడిపోయానా? బ్రెయిన్ లో నర్వ్స్ ఏమన్నా కరువు తిరిగాయంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అబ్బా, ఏదో పీడకలు వచ్చుంటదిలే, వదిలేండి అన్ని. కళ రావడం కామనే, కానీ ఈడి కళ్ళలోకి అను ఎందుకు వచ్చింది? ఈడి పీడకల్లోనే ఏదో తేడా ఉంది. ఆ పీడకల్లో పక్కనెట్టి దిగండి, స్టేషన్ వచ్చింది. ఇవేరా బొర్రా గుహలు. వచ్చాడండి వాస్కోడి గామ. ఏదో ఆ గోళాన్ని మీరే కనిపెట్టి నామకరణం చేసినట్టు ఆ బిల్డప్ ఎందుకు? ఆల్రెడీ అక్కడ బోర్డు మీద ఉంది. ముందు మీరు వెళ్ళి టికెట్లు తీసుకోండి, నేను ఇప్పుడే వస్తా. ఇదిగో బాబు, 4 హాఫ్లు 4 ఫుల్లు ఇవ్వమ్మా. ఇది ఏమన్నా వైన్ షాప్ ఏంటి సార్? హాఫ్లు ఫుల్ అంటున్నారు. సరే, 4 హాఫ్ టికెట్లు 4 ఫుల్ టికెట్లు ఇవ్వయ్యా. హాఫ్ టికెట్లా? ఎవరికి? ఇదిగో మా చిన్నపిల్లలకి. మందనం తప్పైన పంది పిల్లల్లా ఉన్నారు. వీళ్ళకి హాఫ్ టికెట్లు ఏంటి? ఫుల్ టికెట్లు తీసుకోవాలి. అలా కాదు బాబు, కొంచెం చూసి చెప్పు. కొంచెం ఏంటి? ఫుల్ గా చూసాను, ఫుల్ టికెట్ ఇయ్యాల్సిందే.
నాన్నగారు ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ ఫుల్ టికెట్ లేదు తీసేస్తే గోల్ చూసేస్తాను. తీస్తాను రా, తీకి సత్తానా. 3 పూట్ల పందిలా తిని కూర పందిలా బలిసావు. నిన్ను చూస్తే ఆడేందుకు ఇస్తాడు హాఫ్ టికెట్? ఫుల్ టికెట్ తీస్తాను. ఇచ్చేవయ్యా 8 ఫుల్ టికెట్లు. ఫోన్లు కెమెరాలు ఏమైనా ఉన్నాయా? వాటికి కూడా టికెట్లు తీయాలి. ఏంటి, ఫోన్ కూడా టికెట్ తీయాలా? తీసుకో అయ్యా తీసుకో. ఈ చొక్కాకి, ప్యాంట్ కి, బనీన్ కి, డ్రాయర్ కి, ఇదిగో దీని నైటీకి, అన్నిటిని కలిపి తీసుకో. అడిగేవాళ్ళు లేకపోతే మొల కట్టుకుని మొలతాడుకో టికెట్ అంటారు మీరు. మొలతాడికి ఏం అక్కర్లేదు, ఫోన్లు కట్టేసి వెళ్ళండి. ఏం అక్కర్లేదు, మేము లాకర్లో పెట్టుకుంటాంలే. నా డబ్బులన్నీ టికెట్లకి అయిపోయేలా ఉన్నాయి. పదండి రా. ఇంతకీ ఈ గోరగాడు ఎక్కడ చచ్చాడు? చెట్ల మీద పెట్ల కొట్టేవాళ్ళు ఉన్నాం. బిఏ రోమన్ ఇన్ రోమ్ లాగా, బిఏ అరకన్ ఇన్ అరకు. ఇదంతా మీకు స్కూల్లో చెప్పలేదా? చెప్పారు, కానీ నేనుంటే నీలాగే అవుతానని వినలేదు. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు దడుచుకునే లోపు లోపల పద. స్టైల్ తెలీదు అంకుల్ నీకు. వాన పోయినా వేషాలు తగ్గలేదు ఏదో. టికెట్స్ ఎన్నిసార్లు తీసుకోలే టికెట్లు? ఇందాక తీసుకున్నాగా. ఆ తీసుకున్న టికెట్లు ఇక్కడ చూపించండి, చింపుతాం. మీరు చంపట్లేదు, చంపుతున్నారు. ఇదిగో. మరి ఫోన్లకి టికెట్లు ఏవి? ఫోన్ల కట్ట ఏం తీసుకోలేదు, ఆల్రెడీ లాకర్లో పెట్టేసాం. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. మీ 8 మంది ఫాస్ట్ గా లోపలికి వెళ్ళండి. గురు, మనలో మన మాట. ఇక్కడ చాలా మంది ఫోన్లకు టికెట్లు తీయకుండా లోపలికి పట్టుకెళ్ళిపోతున్నారంట. జాగ్రత్తగా చెక్కింగ్ చేసుకోండి మరి. ఓకే సార్. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి అక్కడ షివరింగ్ అవుతుంది? లోపల ఎవరు పెట్టారా? నేనేం పెడతాను, నేనేం పెట్టలేదు. మరి ఎందుకైతే అలా షివరింగ్ అవుతుంది? చలికాలం కదా, అందులోని అరకు కూల్ క్లైమేట్. షివరింగ్. మాకి చిక్కువా గోరా. ఇది ఎలా అనేది? ఏంటా సౌండ్? లోపల ఏముంది? సముద్రంలో ఉంటది షార్క్. ఇక్కడంతా చాలా డార్క్. నీకెలా తెలుసులా రాకు? వీడియో కాల్ చేసా 10 సెకండ్స్ బ్యాక్. వీడియో కాల్ ఎందుకు చేసావురా? నీది చైనాకి చూపిద్దామని. ఏం చూపిస్తావురా? నీది ముఖం చూస్తే చైనా అంతా సుఖం. లోపల ఏదో దాచావు, బయటిది. ఏం లేదు, నేనే మిమిక్రీ చేస్తున్నా. ఎలా ఉంది? అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మ్యాచ్ చేసుకుని ఏం చేస్తావరా? మ్యాచ్ ఆడుకుంటావా? బ్రోకర్ కి వస్తది కమిషన్. ఏంటక్కడ డిస్కషన్? నువ్వు ఉండరా సామి. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చా. ఓకే గోరా, బిగినింగ్ లో చెప్తారు హాయ్, నేను ఇంకుంటా బాయ్. ఒకసారి ఆగరా, నీ మొహం చూస్తాను. అసలుకే ఫస్ట్ టైం వీడియో కాల్ చేసావు. నోకు చించాం గురుకు. ఒరే పురుగు ఆగరా, పెట్టేశాడు. రే పిల్లలు, అంతా జాగ్రత్తగా చూడండి. జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా ఉంది కదా, ఆ షూటింగ్ ఇక్కడే చేశారు. ఇదిగో కరెక్ట్ గా నేను నించున్న చోటే మన మెగాస్టార్ స్టెప్ లేసింది. అవును, నేను నించిన చోటే శ్రీదేవి కూడా స్టెప్ లేసింది. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. అబ్బా మళ్ళీ దొరికేసాం. లక్ష్మి, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. చిరంజీవి శ్రీదేవి స్టెప్లు ఎలా వేసారని మన పిల్లలకు చెప్తున్నావు. మీరు మెగాస్టారు, అదో పెద్ద లేడీ సూపర్ స్టారు. పదండి. అందరూ జాగ్రత్తగా చూసుకొని దిగండి. రాళ్ళన్నీ జారుగా ఉన్నాయి. జారారంటే జారు మిఠాయే. నాన్నగారు, ఆ బొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో. నువ్వు పెట్టేట్లతో పోల్చుకుంటే ఇది పెద్ద బొక్కేం కాదులే. నాన్నగారు, ఇక్కడ నీ డిస్కో లైట్లు పెట్టారు. రాత్రికి ఏమైనా డాన్స్ బేబీ డాన్స్ ఆడతారంటారా? ఆడతారు. నువ్వే వాళ్ళ రాత్రి వచ్చి ఓ చెడ్డీ వేసుకుని ఎగురు. నాన్నగారు, చిన్నప్పటి నుంచి నాకు డౌట్ అండి. ఆ గబ్బిలాలు ఎందుకు అలా తలకిందులుగా ఏలాడతాయి? వాటికి కూడా నీలాగే మెదడు మోకాళ్ళు ఉండిపోయిందిరా. ఇలా తలకిందులుగా ఏలాడితే జారి బుర్రలోకి వస్తుందని అలా ఏలాడతాయి. అంటే మనం కూడా అలా రివర్స్ లో ఏలాడితే సెట్ అయిపోతామా? రారా ఏలాడితేస్తాను. అమ్మో వద్దులేండి, పదండి. ఫోన్లన్నీ లాకర్ లో పెట్టేసాం కదా, వీడి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే పంజా, ఫోన్ లో టికెట్లు తీయలేదు కదరా, నువ్వు లోపలికి వెళ్ళి తీసుకొచ్చో. జుట్టులో పెట్టుకుని వచ్చారు అంకుల్. అమ్మని, ఇది ఒకటేనా ఇంకేమైనా పట్టుకొచ్చావా? ఇది ఒకటే అంకుల్. సర్లే, తీసుకొచ్చి మంచి పనే చేసావు. నాకు కొన్ని ఫోటోలు దిద్దురా. రే, ఈ స్పాట్ బాగుంది, ఓ ఫోటో తీరా. అమ్మో, దెయ్యం లాగున్నారు అంకుల్, కొంచెం పక్కకి జరగండి. మొహం మీద లైట్ పడితే బయట కనబడతావరా, నీకేం తెలీదు. నువ్వు ఫోటో తీ ముందు. సరే, మీ ఇష్టం.
తీసేసాను అంకుల్, ఇంకెళ్దాం పదండి. అప్పుడు వెళ్ళిపోవడం ఏంట్రా? చూడు ఎన్ని స్పాట్లు ఉన్నాయో. నేను పటా పటామని పోజులు ఎత్తాను, నువ్వు టకా టకా మంది. బాబాయ్ ఇంకెన్ని తీయాలి అంకుల్ ఫోటోలు? ఇప్పటికే చాలా తీసాను. నొక్కి నొక్కి ఏళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయి. ఉర్రే లాస్ట్ ఫోటోరా, ఒక్క పోజ్ ఎత్తాను తీసే సరిపోద్ది. ఏడండి, సారీ ఇవ్వండి. పోజ్ ఎలా ఉందిరా? అదిరిందా? ఆటో టైర్ దగ్గర కుక్క కాలెత్తి పోస్తున్నట్టుగా ఉంది. ఏంటో ఎవరికాడ ఎంజాయ్ చేసుకుంటున్నాడు, నేను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయా. హే చిట్టి, ఏంటి ఒక్కడవే ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను చెప్పను. ఏ? నేను నీ మీద అలిగాను, ఇంక మాట్లాడను. ఎందుకు? నేనేం చేసా? నేను చెప్తే నీతో మాట్లాడినట్టుగా, అందుకే నేను చెప్పను. సరే చెప్పకు. అను ఒకసారి ఇలారా. వస్తున్నా. ఈడు పిల్లడు అను ఎగేసుకుంటూ వెళ్ళిపోవడం సరిపోయింది. అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏంటి పంజా? అను మన ఇద్దరం కలిపి ఒక రీల్ చేద్దామా? లైక్లు వస్తాయి. రీల్ ఎలా చేస్తాం? మన దగ్గర ఫోన్ లేదుగా. నా దగ్గర ఉందిగా. హే, నువ్వు ఫోన్ తెచ్చావా? సూపర్. ఫోన్ తెచ్చినందుకే సూపరా? నీకోసం ఎన్ని చేశాను నేను. నన్ను ఎప్పుడైనా అలా పొగిడావా? సరే అను, ఏ రీల్ చేద్దాం? మాస్ బీట్కా, లవ్ బీట్కా? లవంగవంతలేవు నీకెందుకురా లవ్ బీట్? అయినా నాను నిప్పు, ఈ పప్పు గడత లవ్ బీట్ కింద కొప్పుకుంటది. లవ్ బీటే చేద్దాం పంజా. ఏరా ముక్కు, వేసిందా నిప్పులో ఉప్పు? ఏడవకరా ముక్కు, పువ్వు అన్నాక వాడిపోవాల్సిందే, పండు అన్నాక పండిపోవాల్సిందే, అమ్మాయి అన్నాక మారిపోవాల్సిందేరా. ఏ ఫ్రూట్ ఈజ్ నాట్ ఏ ఫ్లవర్, ఏ ఫ్లవర్ ఈజ్ నాట్ ఏ ఫ్రూట్, ఏ ఫ్రూట్ ఈజ్ ఆల్వేస్ ఏ సెంటర్ ఫ్రూట్, నాట్ డైరీ మిల్క్, నాట్ 5 స్టార్. సో ఫ్రూట్ ఈజ్ ఏ ఫ్లవర్, ఇట్స్ ఓవర్, లెట్స్ గో అండ్ సీ యువర్ లవర్. నువ్వేం చెప్పావు నాకు అర్థం కాలేదు గోరా. అదేరా నేను కూడా చెప్పేది, నా కొటేషన్ల అమ్మాయిలు ఎవరికి అర్థం కారు. అందుకే నేను ఎప్పుడో చెప్పా, లవ్ ఇస్ పెయిన్, పెయిన్ ఇస్ లవ్ అని. ఆ పెయిన్ కి జెండు బాంబు రాసుకొని ఆ జీడీగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం పదా. లక్స్ పప్ప లంచ్ కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మతంగా అప్పనంగా ఒప్పుకుంటానా, సొక్కు నీదంటానా, సొత్తుతో చేస్తానా, చెమట పట్టించకుండా చెంతకొస్తానా. ఒసై చింతామణి వరస కలిపేయని, సగర సింహారెడ్డి సగసేసలో వడ్డీ, ఒడిచేరి ఆడే కిస్ కబడ్డీ. గేదె మేసే గడ్డిలా ఉన్నాడు, ఈడు సమరసింహారెడ్డి అంట. ఒరే నువ్వు ఆ గడ్డి దగ్గర ఆగావు, ఆ లాస్ట్ లో లిరిక్కిను కిస్సు కబడ్డీ అంట. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు ఇలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఆడు ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాడు. ఎలా డిబార్ చేయాలో నాకు తెలుసు. ఊరుకుంటుంటే పంజాగడ్ సంఖ్య ఎక్కేస్తున్నాడు. ఎవడు సంఖ ఎందుకు ఎక్కాడు? ఎవడి సంఖ్య అయితే ఏంటి మావా? ఇప్పుడు సంఖ్య ఇంపార్టెంట్, ఆడి కోటింగ్ ఎవడ ఇంపార్టెంట్. అయితే పద. అబ్బా నన్ను కొడితే నేను చూస్తున్నాను, మీకు చెప్పని చెప్తున్నాను. అబ్బో ఏం చూస్తున్నావు? మీరు కొట్టన అంటే చెప్తాను. కొట్టం లేరా బాబు, చెప్పు. మావా కొట్టనంటావేంట్రా? కొట్టు. ఏ నువ్వు ఉండే, ఆడేం చూస్తున్నాడు చెప్తాడు. ఈ బొక్కలో బంగారం ఉంగరం ఉందంట. బంగారం ఉంగరమా? బంగారం ఉంగరమే, అంతేకాదు దానికి ఇంత పెద్ద డైమండ్ కూడా ఉంది. ఎక్కడైనా ఇంత పెద్ద డైమండ్ ఉంటుందా? ఎక్కడా లేదు కాబట్టి ఈ బొక్కలో ఉంది. కోహినూర్ కజిన్ డైమండ్ అది. కావాలంటే ఆ బొక్కలో చూడండి ఎలా మెరుతుందో. అదేదో సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నాడు రా. ఏ నీ కుళ్ళరా, ఇక్కడి నుంచి అర్జెంట్కి వెళ్ళు. ఈడొకడు ఎవడు సొల్లు చెప్పినా ఒళ్ళు మర్చిపోయి మరీ నమ్మేస్తాడు. ఒరే పంజా, ఇక్కడి నుంచి మనం బ్లడీ ఎనిమీస్ కాదు, బ్లడీ పార్ట్నర్స్. అర్జెంట్ గా బొక్కలో బొర్రెట్టి ఉంగరం బయటికి తీసే, సగం సగం చేసుకుందాం. నా బుర్ర మీద బొచ్చు ఎక్కువైపోయింది, లోపల దూరట్లేదు. బొచ్చులోంది, నీ బుర్ర మీద బొచ్చే లేదు కదా, నువ్వే దూరు. ఒరే అలాగైతే 50-50 కాదు రోయ్, ముందే చెప్తున్నాను, 70-30. సరే నువ్వు దూరు ముందు. ఒరే ఇందాక కనిపించిన వెలుగు కనపట్లేదురా, ఇక్కడంతా చీకటిగా ఉంది. ఉంగరం లోపల జారిపోయినట్టుగా ఉంది, ఇంకొంచెం లోపల తోస్తా నాగు. రే రే ఏట్రా అలా కుక్కేస్తున్నావు? మరి 70% వాటా వద్దా? ఒరే పంజా, ఇక్కడ చిన్న గింజ కూడా లేదురా. ఒరే ఇక్కడ ఏదో బుసు బుసు అని సౌండ్ వస్తుందిరా.
అమ్మని ఇరుక్కుపోయినట్టున్నాను. ఒరే పంజా బయటికి లాగరా బాబు, ఊపిరాట్లేదు. సేమ్ పని సొరంగం తవ్వుతున్నట్టు ఎవడీడు? నాన్నగారు గొంతులాగా ఉందా? నాన్నగారు నాన్నగారు మనుగడు పిలుస్తున్నట్టున్నాడే. ఒరే మను, రే మను, ఎక్కడున్నావురా? బొక్కలో అండి. బొక్కలోనా? అంటే ఇది సేమ్ పంది కాదు, నా ఇంటి పందే. అవునండి నేనే. ఎంత బుర్ర గోహలైతే మాత్రం బొక్కలో బుర్ర ఎందుకు ఎట్టావురా? బుర్ర తక్కువయ్యి ముందు నన్ను బయటికి తీయండి. బయటికి రావేట్రా నీ అబ్బా. నా అబ్బ మీరేనండి, ఇంకొంచెం గట్టి లాగండి. 3 పూట్ల పందిలా తినకుండా ఒక్క పూట తినుంటే తిప్పలు పడేవాడు కాదు కదా. మీకు కావాలంటే బయటకు వచ్చాక ఒక వారం అంతా ఉపవాసం ఉంటానండి. ఇప్పుడైతే లాగండి ప్లీజ్. నీకు ఇలా కాదు గాని నాటు వైద్యం చేయాల్సిందే. నాటు వైద్యమా? సహస్ర బెల్టిం శక్తి హే బెల్టాస్త్రం కండ కండం మకండం మనుగాన్ని బయటికి లాగుండం. అమ్మయ్యా చూసావా, ఈ బెల్టాస్త్రంతో కాని పని అంటూ ఏదీ లేదు. మీ బెల్ట్ కో దండం అండి. ఆ మనోగడ్ నాకు హ్యాండ్ ఇచ్చి ఆ నింజా పంజాగడ్తో కలిసిపోయాడు. నా లవ్వుకు ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి. లావ్ 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 లావ్. ఒకడి ఒంట్లో కొవ్వు ఎంత ప్రమాదకరం, ఆడి మనసులో లవ్వు కూడా అంతే ప్రమాదకరం. లేడీ లావ్. ఇప్పుడు ఇక్కడ ఎవరు లావు ఉన్నారని నువ్వు లావు గురించి కొవ్వు గురించి మాట్లాడుతున్నావు? ఒరి నీ అబ్బా, అది లావు కాదురా, లవ్వు. నీ బ్రెయిన్ ఎలా తగలాటది కాబట్టి నీ లవ్వు కూడా అలాగే తగలాటది. అదే నన్ను చూడు, లిల్లీని ఎలా పడేశాను. పడేయడమే కాదు, ఫుల్ గ్రిప్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చెప్తే అదే వింటాను, అదే చేస్తాను. అయినా ప్రేమించిన అమ్మాయికి నీలో అన్న అబద్ధాలు చెప్పొచ్చా? చెప్పాలి బ్రో. అబద్ధాలు చెప్తేనే అమ్మాయిలు మన వెంట పడతారు. అదే నిజాలు చెప్పావనుకో నిన్ను నిలువునా ముంచేస్తారు. అందుకే లిల్లీతో నేను డాక్టర్ నన్ను చిన్న అబద్ధం చెప్పా. ఏం జరిగింది? పడిపోయింది. అదే మనం బేవర్స్ అంటే పడతా పడదు. వెనకాలేదు ముందు లేదు, చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడుకో. నేనేమంటానంటే యూ షుడ్ నోట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్. ఫాల్స్ అంటే చీరల కేసి కాదు రోయ్, FALSE. యు అండర్స్టాండ్? అది కాదు గోరా, లిల్లీ. లిల్లీ అరా, లిల్లీ. ఇప్పుడేంటి లొల్లి? ఓటి చెప్తాను గుర్తుపెట్టుకో. యూ షుడ్ నాట్ డై ఫర్ లవ్, యూ షుడ్ లైఫ్ ఫర్ లవ్. ప్రేమలో నీళ్ళ మంచుకుంటే పనవదరా, నాలా కంచులా ఉండాలి. అర్థమైందా? అర్థమైందారా? నాకు అర్థమైంది. యారు తెలిసేనే లిల్లీకి డాక్టర్ ని కాదని, ముగిసేనే మా కదే అరకు లోయలోని. వ్యాను పోయేనే, ఇప్పుడు లిల్లీ పోయేనే. ఆ దెబ్బతో లైఫ్ తుల్లిపోయేనే. This is what you wanna see me like? Baby, let me go to sleep here. Every day, every night, killing myself to my pillow. ఒరే నీకేం మాయ రోగం పట్టిందిరా బాబు? రోజుకో రాగం తీసి చంపేస్తున్నావు. పట్టింది మాయ రోగం కాదురా, ప్రేమ రోగం. ప్రేమ రోగమా? అసలు ఏమైంది కోరా? దట్స్ ద మ్యాటర్. సో సాడ్. అయినా గోరా, ఎవరికైనా శని 1వ పాదంలోనో 4వ పాదంలోనో ఉందంటారు. కానీ నీకేంట్రా, శని ప్రతి సెకండ్ లోనే వచ్చి సెకండ్ ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా చెప్పావురా. అదిగో ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తున్నాడు శనీశ్వరుడు. దారా ముక్కుదా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఎంతకీ ఎందుకు వచ్చావు నాన్న? మంటుంది కదా, పాలు కాచుకుందామని. నా బతుకుని బుగ్గి పాలు చేసి నువ్వు ఇప్పుడు పాలు కాచుకుంటావరా? ఈ అవా, నువ్వు పరిచయం కాకముందు షాపింగ్ మాల్ లో సూట్ లో ఉండేవండ్రా. నువ్వు పరిచయం అయ్యాక వంటింట్లో మసిగొట్లా అయిపోయాను. తూ నా బతుకు. అవును గోరా, నిన్న వ్యాన్ పోయింది, ఈ రోజు లిల్లీ పోయింది, రేపు ఇంకేం పోద్దాం. ఆపే, ఆ మాట అక్కడే ఆపే. ఇప్పటి వరకు పడిన బొక్కలు చాలు. ఆ బొక్కలను నాకు మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టకు. అసలుకే నాకు ఫుల్ బీర్లు తాగి గేర్లు ఎక్కిపోవాలని ఉంది. కానీ ఈ ఛానల్ చిన్నపిల్లలు చూస్తున్నారని కంట్రోల్ చేసుకున్నా. కంట్రోల్. ఇంకోసారి పాలు గీలు అన్నావు అనుకో, తోలు తీసేస్తాను. అయినా నేనేం చేశాను? నేను అప్పటికి లిల్లీ లిల్లీ అని అంటానే ఉన్నా. నువ్వే పట్టించుకోకుండా సింగిల్ టేక్ ఆర్టిస్ట్
చూసినా రెచ్చిపోయా. లిల్లీ లిల్లీ అని పిల్లిలా చెప్తే ఎవరికి అర్థం అవుతురా? కనీసం ఫేస్ ఎక్స్ప్రెషన్ తో అయినా కన్వే చేయాలి కదా. నేను అప్పటికి ఇలా ఇలా అని అన్నాను. ఎలానా ఎలానా బల్లిలా బొర్రుక్తి ఎవరికి అర్థం అవుతురా? ఎవరికి అర్థం అవుద్ది? దొండపండు మొహం వేసుకున్న దండుపల్లి బేచ్చరా నువ్వు. చిచ్చి, డోంట్ టాక్ టు మీ ఇన్ దిస్ డికేట్. ఏమండి పిల్లల్ని చూడండి, చలికి తట్టుకోలేక చలిమంట వేసుకున్నారు. ఇప్పటికీ 4 హోటల్ తిప్పారు. ఏదో ఒకటి త్వరగా తెవల్చండి. నువ్వు ఆగవే, మన రేటుకి తెగాలా? ఆ రూమ్ అద్దెకెత్తున్నాడు అమ్మకానికి ఎత్తున్నాడు అర్థం కావట్లేదు. అంతంత రేట్లు చెప్తున్నాడు. నీ రేటు తెగేలోపు నా నైట్కి గడ్డ కట్టేసేలా ఉంది. గాలేస్తుందని వేసుకొచ్చాను, కానీ చలిగాలికి గాల్లో కలిసిపోయేలా ఉన్నాను. సరే సరే గోలెట్టకండి, ఇటేపు ఇంకో హోటల్ ఉంది కదా, అడుగొద్దాం. వాంగ వాంగ ఎన్న వేணும் వేణులో తబలాలు ఏమొద్దమ్మా, రూమ్ ఉంటే ఇవి. అదే సార్ ఎన్ని వేணும் ఇన్నిసార్లు చెప్తున్నానంటే వీడి పేరు వేణు అయి ఉంటదిరా. ఇదిగో వేణు, ఈ మంచులోకి అడ్డగట్టేస్తలో ఉన్నావు. ఓ మంచి రూమ్ చూపించు. ఎన్నా వేணும் అప్పా? సింగిల్ రూమా, డబల్ రూమా, సూట్ రూమా, హాట్ రూమా, డేలక్సా, అల్ట్రా డేలక్సా, ఇంద్రానా గరుడానా? ఎన్నా వేణప్పా సొల్లుప్పా. ఏంటి బస్ పేర్లో ఉన్నాయి? ఇదిగో వేణు, మనంతా పల్లె వెలుగు బ్యాచ్. చీపులు ఏమైనా ఉంటే చూపించు. ఏసీ వేణు? వేణు వేణు. ఎంత చెల్లు నీకు ఏసీ ఎందుకురా? ఏసీ కట్టు. హాట్ వాటర్ వేణు? వేణం వేణం. నువ్వు ఉత్తప్పుడే స్నానం చెయ్యు, ఇంకెంత చెల్లో స్నానం ఎందుకురా నీకు? హాట్ వాటర్ కట్టు. ఎక్స్ట్రా బెడ్ వేణు? కోడి పిల్ల ఎంత ఉంటావు, నీకు ఎందుకు ఎక్స్ట్రా బెడ్? దుప్పట్లు తెచ్చుకున్నారుగా, కింద వేసుకుని పడుకోండి. ఎక్స్ట్రా బెడ్ కట్టు. అయితే మీకు బాత్రూమ్ దా కరెక్టే. బాబు నువ్వెన్ని చెప్పినా ఆయన అలా కట్టు కట్టు అంటుంటారు గాని నువ్వు ముందు రూమ్ చూపించు. వాంగమ్మా వాంగ వాంగ, ఇదేదా రూమే. ఒరే వేణు, రూమ్ అన్నో రేకుల షెడ్ చూపించావేట్రా? మీ కటింగ్ పోనా? ఇద్దా 100 వచ్చి, ఆ 100 వచ్చే పోండి పోండి. నాన్నగారు. ఏట్రా నాన్నగారు, రాత్రి పడుకుని పొద్దున్న వేసేదానికి నీకు మైసూర్ ప్యాలెస్ బుక్ చేయమంటావేటి? మూసుకొని పడుక. అబ్బా ఈ చలేంట్రా బాబు, రోడ్డంతా పొగ మంచుతో కవర్ అయిపోయింది. అరుకంటే ఏదో అనుకున్నాం, అదిరిపోయింది. ఎంత పొద్దున్నే ఈడేంటి ఎక్కడ? ఏట్రా పంజా, ఎంత సల్లో ఏం చేస్తున్నావు? చూస్తుంటే కనిపించట్లేదేటి, క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. సలేట్లేదేట్రా నీకు? అసలు వనకట్లేదు. నీలాగా ముసలోడిని అనుకుంటున్నావేటి వణుకుపోవడానికి? వణుకు పుట్టిస్తాను నేను. అబ్బో, సిగరెట్ కాల్చకుండా పొగ తీయగలవేటి నువ్వు? సిగరెట్ కాల్చకుండా పొగ ఎలా వస్తుందిరా? మరి అదే ఇప్పుడు చూడు. చూసావా నోటి నుండి ఎలాగొస్తుందో పొగ? నీలో చాలా కళ్ళు ఉన్నాయి నాన్న, నువ్వు అలాగే పొగ తీసుకుంటా ఉండు, నేను నా పగ తీర్చుకుంటా. ఎల్లు, నీ మోకం చూస్తుంటే ఉత్తి పొగ వస్తుంది, రింగులు రావట్లేదు. నేను తెప్పిస్తాను కదరా నీకు రింగులు. ఇదిగో పంకజం ఆంటీ. ఏంటి? మీ అబ్బాయి వెరీ నోటి. అది నాకు తెలుసులేరా బోటి, మ్యాటర్ ఏంటో చెప్పు. మీ అబ్బాయి ఆ గట్టు మీద కూర్చుని గుప్పు గుప్పు అని సిగరెట్లు కూడా ఎత్తున్నాడు. ఏంటి? అవునంటీ, సిగరెట్ కాల్చడం తప్పురా మీ అమ్మకి చెప్తానంటే తొక్కదేం పీకుద్ది, చెప్పుకుంటే చెప్పుకోపో అని అన్నాడు. అదే నిజమైతే ఇదే అరకు వ్యాలీలో వాడిని మురికి కాలువలో వేసి కొడతా. అబ్బా అబ్బా అబ్బా, సీన్ లో ఇంత హై వచ్చాక ఇంకక్కడ ఉండకూడదు, పదండి వెళ్ళిపోదాం. అదిగో చూసారా బాబు మేర్లీ వాళ్ళు బాబులాగా ఎలా ఊదేస్తున్నాడు పొగ. రేయ్ పంజా, ఏం చేస్తున్నావురా అక్కడ? పొగ ఊతున్నానే. పొగ ఊతుందా కాకుండా మళ్ళీ ధైర్యంగా ఊతున్నానని చెప్తున్నావా? దీంట్లో తప్పేముంది, కావాలంటే నువ్వు ఊదు. చేసిన ఏదో పని చెప్పిందే కాకుండా నన్ను కూడా చేయమంటావా? అబ్బా అబ్బా, ఈడ ఆర్తనాదాలు ఏంటంటే శ్రేయ ఘోషల్ చెవి దగ్గరికి వచ్చి పాడినంత సమ్మగా ఉంది. నా చిటికి వేళ అంత ఉండవు. సిగరెట్లు కాలుస్తారా? సిగరెట్లు? నేను సిగరెట్లు కాల్చవేంటే? అబద్ధాలు చెప్పక దొంగనాయాలా, ఇందాక నువ్వు పొగొత్తుంటే నేను చూడలేదనుకున్నావా? అమ్మా అది సిగరెట్ పొగ కాదే, మంచి పొగ. ఏదైతే ఏంట్రా, అందులో పొగ ఉంది కదా. క్రేజీ ఇండియన్ మామ్స్, చిన్న పొగ రాజేసి వదిలితే చాలు ఇల్లంతా తగలెట్టేస్తారు. మా అమ్మాయిని చూడలేదు కదా. త్వరగా పదండి రా, అసలే వాళ్ళు పోలేని ప్లేసులు కవర్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్, కాఫీ వేనా? కాఫీలు గట్ట ఏమొద్దులేరా, మేము వెళ్తున్నాం. సార్
రూమ్ నల్లా இருக்கே సర్వీస్ నల్లా కుడుతిరికే కొంచెం టిప్ కొంచెం ఇవ్వండి సార్. టిప్పా? జనరల్ గా నేను ఎవరికి టిప్ ఇవ్వను, కానీ నీ ముఖం చూస్తే ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. ఇదిగో ఈ 100 వేణం. రొంబ థ్యాంక్స్ సార్. 100 రూపాయలకి రంభావరం అసలు ఎందుకు లేరా. ఉంటాం, బాయ్. డాడీ ఎందుకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫిష్ రాక్. ఫిష్ రాకా? అదే తల్లి, చాపరాయి. పద, ఇవాళ అందరికి జారు మిఠాయే. గోరా ఏంట్రా అలా కూర్చున్నావు? పదేళ్ళు ఆడుకుందాం. నా జీవితంతో మీరు ఆడిన ఆటలు ఇంకా చాలరా, కొత్తగా ఏం స్టార్ట్ చేయకండి. అలా అంటావేంట్రా? దా, నేను ఆటలో అట్టుపండి కండి, నేను ఆడను. ఓకే వెళ్ళు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఏంటి మామ, ఏంటి ప్రాబ్లం ఏంటి? వచ్చేసాడు. చూడు మావా, ఆడుకుందామంటే రావట్లేదు గోరాగాడు. ఏంటి గోరా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏమైందిరా? చెప్పరా, చెప్పు, టెల్ మీ. చేసిందంతా చేసి మళ్ళీ టెల్ మీ అని అడుగుతావేంట్రా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే అరకులో నరికేసి పాతేస్తాను. ఎలవా దుబాయ్ ఇక్కడి నుంచి. గోరా ఏం కావాలరా నీకు? చెప్పు, ఏం కావాలి? లిల్లీ కావాలి, ఇస్తావా? నీకు లిల్లీ కావాలంతే కదా, పద. లిల్లీ పువ్వులు తెచ్చిస్తావా ఏంటి? లేదు, నీ లిల్లీలే నీ చేతిలో పెడతా. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంది? మెడికల్ క్యాంప్ లో. అయితే పద వెళ్దాం. ఎలా? హౌ? కన్నా సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కావాలి, క్రికెట్ ఆడాలంటే వికెట్ కావాలి, బాత్రూమ్ కి వెళ్ళాలంటే బకెట్ కావాలి, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఆటో కావాలా? కాదు, పేషెంట్ కావాలి. ఎవరది? అంగ పారు. బాగా జారుగా ఉంది, జారితే జారు మిట్ట అయిపోతామేమో. జారుదామా వద్దా? నడ్డి ఇరిగిపోయిందిరా. అయ్యో నాన్నగారు, ఎవర్రా మా నాన్నగారిని తోసింది? నాన్నగారు, నాన్నగారు బతికే ఉన్నారా? ఏ పోలేదని ఫీల్ అవుతున్నావా? ముందు లేపి హాస్పిటల్ కి పట్టుకెళ్ళండి రా. హాస్పిటల్ వద్దు, మెడికల్ క్యాంప్ కి పట్టుకెళ్దాం. మెడికల్ క్యాంప్ ఎందుకురా? హాస్పిటల్ అయితే బోల్ డబ్బులు అంకుల్, క్యాంప్ అయితే ఫ్రీ. సరే అక్కడికి తీసుకెళ్ళండి. బాబోయ్ నడ్డి నొప్పి వచ్చేస్తుంది. డాక్టర్ 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 డాక్టర్. ఏమైంది ఏమైంది? మా నాన్న నడ్డి ఇరిగిపోయింది. సంతోషం. ఎక్కడిరిగింది? చాపరాయి దగ్గర ఇరిగింది. చాలా సంతోషం. నేను అడిగింది చాపరాయి దగ్గర ఇరిగిందా పాలరాయి దగ్గర ఇరిగిందా అని కాదు, బాడీలో ఎక్కడ ఇరిగిందని. నడ్డి ఎక్కడ ఇరుగుద్ది డాక్టర్? నడ్డి దగ్గర ఇరిగింది. మహా సంతోషం. ఒరే ఏంట్రా సంతోషం? కింద పడి నడ్డి ఇరిగినప్పుడు కూడా ఇంత పెయిన్ రాలేదురా. అది సంతోషం సంతోషం అంటే మండిపోతుంది. త్వరగా ట్రీట్మెంట్ చేయమనండి రా. సంతోషం. మీరు కొంచెం కూల్ గా ఉంటే ఇంకా సంతోషం. ఒరే ఎంతవరకైతే మాత్రం నడ్డి ఇరిగిపోయి కూల్ గా ఎలా ఉంటాను రా. ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేయరా. మనకి డాక్టర్ వద్దు అంకుల్, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును నాన్నగారు, మనం ఎవరైనా మంచి లేడీ డాక్టర్ ని పట్టుకుందాం. లిల్లీ అయితే ఇంకా బెటర్. ఒరే నొప్పితో చచ్చిపోతున్నాను రా. ఈ టైంలో మీ సెలక్షన్ లేటరా. ఎవరో ఒకరి దగ్గర తీసుకెళ్ళండి రా. అంకుల్ అంకుల్ ఏమైంది? అబ్బో మళ్ళీ దీనికి అంతా చెప్పాలా? ఒరే బెక్క మొక్కలు వేసుకుని చూస్తారేట్రా. ఏం జరిగిందో చెప్పండి రా. చాపరాయి దగ్గర కాల్ స్లిప్ అయ్యి బాడీ ఫ్లిప్ అయింది. దాంతో నడుముకు బొక్కడిపోయింది. ఒరే ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే మీ ప్రాసలు ఏంట్రా? అమ్మ లిల్లీ చచ్చి నీ గడుపుని పడతాను, ఏదో ట్రీట్మెంట్ చెయ్యమ్మా. ఓకే ఓకే, వెంటనే రూమ్ కి షిఫ్ట్ చేయండి. Few moments later. అబ్బా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందరా అయ్యా. ఈ లిల్లీ చేతిలో ఏదో మాయ ఉంది. నొప్పి వెంటనే మాయమైపోయింది. నాన్నగారేంటి అప్పుడే వచ్చారు? లేకపోతే 3 రోజులు మార్చిలో రమ్మంటావా ఏంటి? ఏవండి ఏవండి ఇప్పుడు ఎలా ఉందండి? ఇద్దరు ఆటో వేసుకుని మళ్ళీ చాపరా వెళ్దామే. అక్కడి నుంచి నేను దోసేస్తాను, అప్పుడు నువ్వు చెప్పి ఎలా ఉందో. లిల్లీ ఒరే మను, ఏంట్రా లిల్లీ మాట్లాడదామని ట్రై చేస్తుంటే మరీ మలేరియా దామని చూసినట్టు చూస్తుందిరా. ఏదో ఒకటి చేసి మాట్లాడొచ్చరా ప్లీజ్ రా. వై రోనా మే హోనా. అమ్మా లిల్లీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే మా ఆయన ఏమైపోయేవాడో. అయ్యో పర్లేదు ఆంటీ. అయినా నీకు ఎంతసేపు పనేనా? అలా మాతో పాటు బయటికి రా, సరదాగా తిరిగే సాయంత్రం వచ్చేద్దు గాని. అయ్యో నేనెందుకు ఆంటీ? ఇంకేం మాట్లాడుకు, కొట్టేస్తా నిన్ను, రా. డాడీ నెక్స్ట్ కటిక వాటర్ ఫాల్సే కదా? కటిక్కి ఎందుకమ్మా, నన్ను డైరెక్ట్ కాటికి పంపించడానికా? ఆల్రెడీ చాపరాయి దగ్గర ఫాల్ అయ్యాను కదా, మళ్ళీ మనకి వాటర్ ఫాల్స్ ఎందుకు? ఏదైనా కొంచెం కంఫర్టబుల్ గా కూర్చొని ఉండే ప్లేస్ అయితే బెటర్. అయితే పద్మపురం గార్డెన్స్ కి వెళ్దాం నాన్నగారు, బాగుంటదంట. పద్మ పేరు చాలా పద్ధతిగా ఉంది, పదండ్రా వెళ్దాం.
నాన్నగారు బాణాలు ఎత్తానండి. బాణాలు వేస్తావా? నేను ముందే అనుకున్నాను నువ్వు లాస్ట్ కి ఇలా ఏ పెట్టలు కొట్టుకున్నాడు అవుతావని. అబ్బా నాన్నగారు, నేను అనేది పిట్టలు కొట్టుకునే బాణాలు కాదండి. ఓసారి చూడండి. బాబు బాణాలు ఎంతమ్మా? 50కి 3 బాణాలు ఇస్తాం సార్. 50కి 3 ఇస్తారా? అంటే ఇంటి పట్టుకెళ్ళిపోవచ్చా? కోరుకొండ గారు వేయడానికి ఇస్తాం, ఇంటి కొట్టుకెళ్ళిపోవడానికి కాదు. ఆహా, ఇంతకీ గేమ్ ఏంటి? ఈ 3 బాణాల్లో ఏ ఒక్క బాణం బోటి తగిలినా డబ్బులు ఇవ్వక్కర్లేదండి. అవునా? మా ఓడి మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఇదిగో 50 రూపాయలు. ఎంత ట్రై చేసినా మాట్లాడలేదు. లిల్లీని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలి. మనం కూడా బాణం వేసి లిల్లీని ఇంప్రెస్ చేద్దాం. ఈ బాణమే మన్మథ బాణమే. లిల్లీ మనసు గుచ్చుకోవాలి. రే 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 ఆడించాలి గాని ఎలాగి? ఇంకా వేయలేదురా. నువ్వేమన్నా రాముడివా రాబిన్ హుడ్వా బాణాలు వేయడానికి? ఎలాగి? చాలా కాలమైంది ఆశ్చర్యాడి. అప్పుడెప్పుడో ఒలింపిక్స్ లో ఆడాం. లిల్లీ రాణి నాద్వయే మరిబంధం మయూరముఖం చూస్తున్నావు కదా. ఓకే చెయ్యి ఆది పురుష్. అలా కూర్చుని వేస్తున్నావేట్రా? ఓం రావు తెలగేయమన్నాడు. ఆది పురుష్ స్టేషన్ చూడలేదా? పక్క తప్పుకోండి. బ్లడీ కాన్సంట్రేషన్ డిస్టర్బర్స్. చూసారా ఎలా కొట్టానా? భలే కొట్టారా. చెప్పాను కదరా మనం వేస్తే గురి మిస్ అవదని. ఒక బాణం తగిలింది ఓకే, మరి ఇంకో 2 బాణాలు ఎక్కడా? ఎక్కడ? గోరా గురి మిస్ అవ్వలేదురా, 3 తగిలిని. అవునరా, నా బాణాలు గురి మిస్ అవ్వకుండా నీ బ్యాగ్ భలే పెట్టారు. థ్యాంక్స్ అంకుల్. నీ థ్యాంక్స్ నాకెందుకురా, ముందొచ్చాయి పేకండి. ఓకే అంకుల్, మెల్లికి పీకుతానే, మీరు స్టడీగా ఉండండి, కదలకూడదు. అబ్బా మరీ అంత లోతుగా ఏం తగలేదు అంకుల్. ఇదిగోండి. నాన్నగారు మీ పెయిన్ ఎలా ఉందండి? ఇంజెక్షన్ వేసినట్టే ఉందా లేదా ఇంకా డిఫరెంట్ గా ఉందా? పూజా హెగ్డే. పూజా హెగ్డేనా? పూజా బాబా ఎక్కడా? ఎక్కడా? అబ్బా ఈ బొక్కల రూమ్ లో ఒకటే బాత్రూమ్ ఉంది, అది కూడా హౌస్ఫుల్. కంట్రోల్ అవుతే లుంగి పైకి లాక్ కట్టినా పైన ఉండకుండా కింద జారిపోతా అంటుంది. ఇంకా ఆప్ కూడా నా వల్ల కాదు. ఒరే వేణు, ఒరే వేణు. ఎన్నా సార్ ఎన్నా ఇంత హడావిడి? హడావిడి లేదు, చలివిడి లేదు, లోపలంతా ఒకటే కడబిడి. ధోని దంచి కొట్టేస్తున్నట్టు ఉంది. తల ధోనివా? సమ్మ సమ్మ. ఒరే ఇక్కడ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే సమ్మగా అంటావేట్రా? విషయం అది ఇల్లప్పా, ధోని ఫేవరెట్ ప్లేయర్. ధోని నీ ఫేవరెట్ అయితే రష్మిక నా ఫేవరెట్. ఇప్పుడు ఏం చేయమంటావు? అదిల్లప్పా, నీకు అర్జెంట్ దా వచ్చే అదిదా నాకు అర్థమై పూడ్చినదే. ఊరే ఇల్లాక పుడుతావు కప్పెడతావు నీ ఇష్టం రా. ముందు ఎటు వెళ్ళాలో చెప్పరా. నా ఉన్నదా సోల్రే, నీ తిరిపి 2 సోల్రే. అమ్మయ్యా ఎప్పటికి వీడికి అర్థమైనట్టు ఉంది. రెండుకే ఎటు వెళ్ళాలి? అప్పుడియా సోల్రే సొల్లు కాదా, నిజంగానే వస్తుంది. కావాలంటే చచ్చిపోయిన మా తాత మీద ఒట్టు. సరే కైలే కాసు కూడప్పా. అమ్మడి అమ్మ, రూమ్ లో మంచాలు ఉండవు గాని లంచాలు మాత్రం అడిగేస్తున్నాడు. ఇదిగో పొట్టు. విన్నాంపా, ఇది ముష్టా నోటిదా కావాలా? నాకు నీ రౌండ్ ఫిగర్ అర్థమైపోయిందిరా. ఇగో ఈ 100 వేణు. సరే ఇంత ముంత పట్టుకొని వెళ్ళియో పో. A few hours later. అబ్బా వంట సిలిండర్ ఒంటి మీద దింపినట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. ఏమప్పా ఖుషియా? ఒక ఖుషి ఏం కర్మ, జల్సా గబ్బర్ సింగ్ వస్తాది భగత్ సింగ్ కూడా. నల్ల పడవేలప్పా. రే పడవలేదు గొడవలేదు, దగ్గరలో సైట్ సీయింగ్ మంచి ప్లేస్లు ఉంటాయి చెప్పరా. అప్పుడియా బుర్రాకేసి పాక. బొర్రాకేసి పాకేట్రా, అదో పెద్ద బొక్క. సాబరే పాక. పాకడం ఏంటి, దేకేసాను, నడ్డు ఇరిగిపోయింది కూడా. ఇంకోటి చెప్పు. ఏంట్రా అడుగుతున్నావు? ట్రైబుల్ మ్యూజియం పాక. అడే అది ముందు పాకండప్పా. సరే అదే పాకుతానులే. రే అన్నయ్య, ఏంటి మ్యూజియం లో స్పెషల్? ఎవరికి తెలుసు? నేనేమన్నా ఇక్కడ టూరిస్ట్ గైనా లేదా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంది అనుకున్నావా? ఎందుకురా మిరపకాయ తిన్న మనకి లాలాడుతున్నా? నీకు చెప్పడానికి నేను ఉన్నానుగా. అయితే చెప్పు. అరకులో ఉండే ఆదివాసీల వేషధారణ, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, వాళ్ళు వాడే పనిముట్లు, ఇంకా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్ని ఇలా బొమ్మల రూపంలో మనలాగా వచ్చేపోయే టూరిస్టులకి తెలియజేస్తుంటారు. ఓహో సూపర్, థ్యాంక్ యూ అను. ఎలా చెప్పాను రా? బాగా చెప్పారా, వెళ్ళి ఫ్యాక్స్ వీడియో చేసుకో.
ఏమండి ఆ కొయ్య బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో? ఓ 2 బొమ్మలు కొనిపెట్టండి, ఇంట్లో పెట్టుకుందాం. ఎంత పెద్ద దిష్టి బొమ్మ ఉండగా మళ్ళీ కొయ్య బొమ్మ ఎందుకే? గిన్నె పెట్టేసుకుందాం. ఫ్రేమ్ లో లేకపోయినా నన్నెందుకు నాన్నగారు లాగి మరీ వేసుకుంటారు? దొరదొన్నోడు పక్కన నించుంటే ఎలర్జీ వస్తుందిలే తెలియదు గానీ నిన్ను వేసుకుంటే మాత్రం నాకు ఎనర్జీ వస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బా, మీ తండ్రి కొడుకులు కొంతసేపు ఆపుతారా? మీరెంతకీ నాకు ఆ కొయ్య బొమ్మ కొంటున్నారా లేదా? మీ అయ్యి నాకేం ₹1 కట్నం ఇచ్చి కట్టబెట్టలేదే, కనిపించిన నీకు కొనిపెట్టడానికి. కొన్నంటే కొన్నని చెప్పండి, అంతేగాని మా నాన్న ఎందుకు మధ్యలోకి లాక్కొస్తారు? ఎక్కడో రాజమండ్రిలోని మీ నాన్న నేను ఎందుకు లాక్కొస్తానే? మర్యాదగా కొనలేదనుకోండి, కొట్టేస్తాను మిమ్మల్ని. దీంతో కొట్టించుకోవడం కన్నా కొనేయడమే బెటర్. ఒరే పంజా, ఈ బొమ్మలతో పాటు నాకు వీడియో తీరా, యూట్యూబ్ లో పెట్టుకుందాం. సరే అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అరకులో ఉన్నాను. ఇదిగో చూస్తున్నారుగా, దీనినే దింసా డాన్స్ అంటారు. జుంబారే జుంబకు చా, జుంబక జుంబకు చా. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా దింసా? అబ్బబ్బబ్బబ్బా, ఇది దింస కాదే, మాకు హింస. అమ్మా సూపర్, మరో 2 స్టెప్పులే షేర్లు పెరుగుతాయి. ఆ డాన్స్ చూస్తే షేర్లు కాదురా బాబు, శవాలు ఎగుతాయి. ఏ మా అమ్మ డాన్స్ ఏం తక్కువ? ఊ అంటావు సాంగ్ లో సమంతకు బదులు మా అమ్మనే ఇమ్మన్నారు స్టెప్పులు. కానీ కాస్ట్యూమ్ నైటీ కాదని మా అమ్మే రిజెక్ట్ చేసింది. తినేవాడు ఎర్రిపప్పు అయితే కరేపాకం చూపించి తమలపాకం చెప్పాడంట. మరి నువ్వు ఎర్రిపప్పు కాబట్టే కదా నీకు చెప్పింది. అరే పంజా, నువ్వు ఊరుకో. అయినా నువ్వేంట్రా సెల్లంగెట్టినట్టు అలా చూస్తున్నావు? నువ్వు పెద్ద శిల్పా శక్తి, మరి నీకు సెల్లంగెట్టేస్తారు. అవునరా, శిల్పా సెట్నే. అయినా నీలా అడ్డమంకి మొహం వేసుకున్నాడికి ఏం తెలుస్తుంది అందం గురించి? ఎవడదే అడ్డమంకి ముఖం? నీదే బాండర్ కప్ ముఖం. పోరా ఊరిపోయిన పంది, పోవే బలిసిపోయిన బల్లి, పోరా బొచ్చు ఊడిపోయిన పిల్లి, పోవే మంచానికి పట్టిన నల్లి. రే ఏంట్రా నీ లొల్లి? ఇంకొకసారి మా అమ్మని అన్నావా బాగోదు చెప్తున్నాను. వచ్చాడండి KGF నుంచి రాకీ బాయ్. ఒక్కడిచ్చనా పొగులుద్ది నీ తలకాయ. ఎక్కువ మాట్లాడుతున్నావు గిలక్కాయ్. రే ఇంక బయలుదేరదాం అందరూ పదండి. మా నాన్న బయలుదేరదాం అన్నాడు కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా? చాలు ఇలాంటి చాలా చూసాం, ముందు నాడు. నాన్నగారు ఆకలేస్తుందండి, ఫుడ్ ఏంటో కొంచెం చూడండి. చూసాను రా, అక్కడ ఎవరో వనభోజనాలు పెట్టుకున్నట్టు ఉన్నారు. ప్లేట్ పెట్టుకుని దూరేద్దామా? నాన్నగారు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, దొరికితే భోజనం కాదు తన్నులు తింటాం. అయితే ఇప్పుడు ఏం తిందాం? అరకొచ్చి ఏం తిందామంటారేంటి అంకుల్? ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి? బొంగులో చికెన్, అదే తిందాం. బొంగులా ఉంటది అంటున్నావు, మళ్ళీ అది ఎందుకురా తిండం? ఓ మై, అరకులో వాళ్ళు తెరవేరయ్యా. చికెన్ బొంగులా ఉండదు, బొంగులో ఉంటది, బ్యాంబూ చికెన్. అయితే పదండి అదే తిందాం. రండి, అరకు ఫేమస్ బంగ్లా చికెన్, అరకు ఫేమస్ బంగ్లా చికెన్, రండి రండి. బాబు ఎంతమ్మా? కేజీ 800 సార్. కేజీ 800? మా వాడిని కోసిన అంత రేటు పలకడు, ఎందుకు ఎంత రేటు? సార్ బ్యాంబూ చికెన్ సార్, అరకులో ఫేమస్, మరి ఆ మాత్రం రేట్ ఉంటుంది సార్. నేను కూడా పిసురుగొట్టి జగన్నాథం బేరాల్లో ఫేమస్. కేజీ 100 రూపాయలకి ఇచ్చే. 100 రూపాయలు ఇమ్మంటారా కేజీ ఇమ్మంటారా సార్? 100 రూపాయలకి కేజీ ఇమ్మంటారు. ఊరుకోండి సార్, 100 రూపాయలకి బొంగే రాదు, ఇంకా బొంగులో చికెన్ ఏమొస్తుంది? అయితే బొంగు నువ్వు ఉంచుకొని చికెన్ ఇచ్చేవయ్యా. రాదు సార్, తీసుకోండి లేదంటలేదు. వీడికి ఇంకా మొదలెట్టాల్సిందే. అంకుల్ 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 తప్పదా? బేరం ఆడకపోతే నాకు ముక్క దగ్గతరా. ఓకే ఆంటీస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఒరే మీకు కూడా ఏమైనా పనులుంటే చూసుకోవచ్చండి, నాకు కూడా తలనొప్పిగా ఉంది, కాసేపు స్లీప్ వేస్తా. అంకుల్ పిచ్ ఈస్ క్లియర్, గ్రౌండ్ ఈజ్ యువర్స్, ఇంకా మీరు బ్యాటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బాబోయ్ మహాప్రభు, ఇంకా ఆపేయండి, దిష్టికి పోయింది అనుకుంటాను, తీసుకోండి. అలా అన్నా బాగుంది. ఒరే ఇదిగోండి రా, తీసుకోండి. కష్టపడి అంత బేరం ఆడితే ఎంత ఘోరంగా లాగేసుకుంటారేట్రా? ముక్కు ముక్కెవరా? నేను తీసుకుందాం ముక్కు మాయా, అయిపోయింది. ఒరే మను నువ్వేనా? చీ కక్కురుత్తేదవా. ఒరే గోరా నువ్వేనో మొక్కెవరా? తీసుకోండి. ఏమండి, వీళ్ళెవరూ మీకోసం ఉంచకపోయినా నేను మీకోసం ఒక ముక్కు ఉంచాను, తీసుకోండి. ఆహా, ఉత్తమ పతివ్రత అంటే నువ్వేనే. ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా నేనే నీకు మొగుడుగా వస్తాను. అప్పుడు కూడా మీరేనా? వద్దులేండి, ఈ జన్మకి తినేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి. ఒసే కాకి,
నా మొక్క నాకి. నాన్నగారు మొక్క చేతిలో ఉంటే మెక్కేయాలి గాని ఇలాంటి బొక్కల కబుర్లు చెప్పకూడదు, అప్పుడు ఇలాగే అవుద్ది. అన్నయ్య ఏ దూడపిల్ల అలాగరిసింది? నేనే అన్నయ్య. నువ్వు నన్ను అన్నయ్య? ఏమిటి మార్పు? మార్పు కాదన్నయ్య, కనువిప్పు. నువ్వు నాకంటే వయసులో పెద్దోడి కదా, అందుకే గౌరవిస్తున్నా. ఇటు గౌరవిస్తున్నట్లేదురా, ఏదో ప్లాన్ గీస్తున్నట్టుంది. ఇలా నాకు తమ్ముడు దొరికాడని కుళ్ళరా నీకు? తమ్ముడు కాదు, ఆయన నమ్మావంటే నీ కుమ్ముడు అయిపోద్ది. ఒరే అన్న తమ్ముడు బంధాన్ని అనుమానిస్తారా? అసలు నువ్వు అన్నవరం చూసావా, రాఖీ చూసావా, గోరింటాకు చూసావా? మామా అవన్నీ అన్నా చెల్లె రిలేషన్ కదా. రిలేషన్ ఏదైతే ఏంట్రా, ఎమోషన్ ఇంపార్టెంట్. అన్నయ్య ఆడితే ఏంటన్నయ్య సోది, ఒక ఆట ఆడుకుందారా? తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు, పద ఆడదాం. ఇల్లు నువ్వు ఆట ఆడాలనుకుంటావు, ఆడు నీతోనే ఆడుకుంటాడు. తమ్ముడు ఏం ఆట ఆడదాం రా? ఎవడిది ఎక్కువ? ఎవడిది ఎక్కువ? అదేం గేము? నువ్వు మొన్న కళ్ళు ముజ్జాల గేమ్ అన్నప్పుడు నేను క్వశ్చన్ వేసినట్టు నేను ఏం లేదు, ఎవడెక్కువ హైట్ తిరిగితే ఆడితే విన్ను. ఓ సంతేనా? ఎందుకే ఏమి ఇస్రాలి? రాయి. సరే ఫస్ట్ నువ్వు వెయ్యి. ఓరి నీ పిల్ల బచ్చా, ఇంతేనా? ఇప్పుడు నేను వేస్తాను చూడు. అన్నో నీకు చాలా బలం ఉందన్నో. మరి ఏమనుకుంటున్నారా? టచ్ అయ్యి. అబ్బో గడ్డ కట్టిన ఐస్ గడ్డలాగా ఎంత గట్టిగా ఉందో. మరి ఏమనుకుంటున్నావు? ఎక్సర్సైజులు మామూలుగా చేయం మనం. సరే అన్న, ఇప్పుడు నేను ఇసిరుతాను, నువ్వు కాస్త పక్కెళ్ళు, మళ్ళీ తగిలిందనుకో నన్ను తిడతావు. నిన్న మా అమ్మ చేత కొట్టిస్తావరా, ఈ రోజు తేనెటీగల చేత కుట్టిస్తాను చూడు. జై జాన్సేన. ఒరే పైకి ఎత్తానంటే డబ్బాని కొట్టావేట్రా? సారీ అన్నయ్య, స్లిప్ అయిపోయింది. లగెట్ లగెట్. వస్తే తేనె తెగలంటే తేనె ఇవ్వాలి కానీ ఇలా పెయిన్ ఇవ్వకూడదు. కొట్టుకండి. అయ్యో బాగా కుట్టే అన్నయ్య. సరేలే, ఇదిగో ఈ ఓడో నీళ్ళు రాసుకు తగ్గిపోద్ది. ఒరే కుట్ని ఏమన్నా దోమలేంట్రా, ఒడనీళ్ళు రాతే తగ్గిపోవడానికి తేనె తేగలరా? అయినా అయ్యేంట్రా, నా బాడీ అంతా వదిలేసి ఓన్లీ బ్యాక్ మీద కుట్టే. అవంతా అన్నయ్య ఎక్కడ బలుపు ఉంటే అక్కడే కొడతాయి. అబ్బా లిల్లీ ఏంటి ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తుంది? కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంటే రిప్లై అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మీరు డైల్ చేస్తున్న వ్యక్తి మీతో మాట్లాడాలనుకోవట్లేదు. దయచేసి అన్ని మూసుకొని ఫోన్ పెట్టేసి మళ్ళీ చేయకండి. ఇదిగో ఏంట్రా షర్ట్ అడిగా? అది షర్ట్ కాదురా, షిట్. అదైతే ఇప్పుడు ఇవ్వలేను, మార్నింగ్ రా. ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ. రే నీ పుచ్చు పంచి రాపి కప్పు చుప్పుగా కూర్చో. ఏంట్రా చల్లో చిల్లవుతున్నారా? చిల్లు కాదురా, చిల్లడిపోయింది. ఎక్కడా? ఫోన్లేరా, పొద్దున్నే పంచర్ షాప్ కెళ్ళి ప్యాచ్ చేయించుకుందాం. అది ప్యాచ్ అయితే తగ్గే నొప్పి కాదురా, నేను లిల్లీ మళ్ళీ ప్యాచప్ అయితే తగ్గే నొప్పి. అయితే అది ఎప్పటికీ తగ్గదులే. నో తగ్గాలి, తగ్గి తీరాలి. నేను డాక్టర్ కాదని అబద్ధం ఆడినందుకే కదా లిల్లీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చేస్తా. మళ్ళీ డాక్టర్ గట్ట పేతావా ఏంటి? లేదు, నిజంగానే డాక్టర్ అయిపోతా. డాక్టర్ అవుతావా? అవును, నువ్విన్నది నిజమే. నేను డాక్టర్ అయిపోతా, నేను డాక్టర్ అయిపోతా. గోవిందరాజులు ఎంబీబీఎస్, లేకపోతే గోరాదాదా ఎంబీబీఎస్. రే ముక్కు గూగుల్లో కొట్రా, అవుట్ అయిపోయామే డాక్టర్. రే మను 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే బుక్ లాగా 30 రోజుల్లో డాక్టర్ అయిపోయే బుక్లు ఏమైనా ఉంటుంది? 30 days సరిపోవేమో గారా, మినిమం 1 year అయినా పట్టుద్ది. అయితే ఆ 30 days బుక్లే 12 ఆర్డర్ పెట్టు, 1 month లో కంప్లీట్ చేద్దాం. రే 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 మెంటల్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? నీకు అర్థం కాలేదా? ఎరా తెలుగులోనే కదా మాట్లాడుకున్నాం. అది కాదురా, ఇప్పటికప్పుడు డాక్టర్ అంటే ఎంత కష్టమైనా పర్లేదురా, అయిపోతా. ఆహా, అయితే ఉన్న పలంగా స్టెథోస్కోప్ పెళ్ళింగ్ చెప్పరా. నాకు 8x తెలుసు, 6x తెలుసు. ఈ స్టెథోస్కోప్ ఏంట్రా, పబ్జీలో కొత్తగా వచ్చిందా? ఈ బ్రెయిన్ తో నువ్వు డాక్టర్ అయిపోదామనే. మరి ఏం చేయమంటారా? నా లిల్లీ నాకు కావాలి. ఐ వాంట్ లిల్లీ, ఐ నీడ్ లిల్లీ, ఐ లవ్ లిల్లీ అండ్ ఐ లివ్ ఫర్ లిల్లీ. ఈ మాట ఎక్కడ చెప్తే సరిపోదు, అక్కడ చెప్పాలి. అయినా అమ్మాయి మీద ప్రేమ ఉంటే సరిపోదురా, ఆ ప్రేమలో నిజాయితీ కూడా ఉండాలి. నీ దగ్గర అది లేకే ఇప్పుడు లిల్లీ నీతో లేదు. అబద్ధవాడి అమ్మాయిని పడగొట్టొచ్చురా, కానీ ఆ ప్రేమ నిలబడాలంటే నిజం చెప్పి నిజాయితీగానే ఉండాలి. అయినా లిల్లీ ప్రేమించింది నీ ప్రొఫెషన్నో నీ ఫ్యాషన్నో చూసి కాదురా, నిన్ను చూసి. ఆ నువ్వేంటో లిల్లీకి చెప్పు, ఖచ్చితంగా నిన్ను మళ్ళీ తిరిగి ప్రేమిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ నేను తనతో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే నా ఫోన్ తీసుకోరా. మీ బొక్కలో ఫోన్ కి రీఛార్జ్ చేసి 2 నెలలైంది. ఫోన్ చేసే ముందు బ్యాలెన్స్ చూసుకోరా కుయ్యా.
ఒరే బ్యాలెన్స్ లేదంట్రా. అయితే నా ఫోన్ తీసుకోగోరే. ఇందులో అయినా బ్యాలెన్స్ ఉందా? ఫుల్లుగా. హలో, ఎవరు? నీ పేషెంట్ ని. పేషెంటా? అవును, నీ ప్రేమలో పడి ఊపిరి ఆడకుండా కొట్టుకుంటున్న పేషెంట్ ని. సారీ, రాంగ్ నెంబర్. ఏ లిల్లీ లిల్లీ లిల్లీ, నువ్వు పెట్టాతే నా మీద ఒట్టే. పెట్టలేనట్టుంది. అయినా నేను ఏం చేశాను లిల్లీ? ఒక చిన్న అబద్ధం ఆడాను అంతే కదా. అది కూడా ఎందుకు చెప్పాను? నీ పరిచయం కోసం. నా ప్రొఫెషన్ అబద్ధం కావచ్చు లిల్లీ, కానీ నా ఇంటెన్షన్ మాత్రం నిజం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ లిల్లీ. ఏడుతుందంటే సెట్ అయిపోయినట్టే. ఏంటి లిల్లీ, నువ్వు ఏడుతుంటే వాయిస్ వేరేగా ఉంది. నువ్వెప్పుడు కనెక్ట్ అయ్యావురా? నెక్స్ట్ సీఎం కి జాయిన్ అయిపోయా కాన్ఫరెన్స్ కాల్. అమలాపాల్, నువ్వెందుకు వచ్చావురా మధ్యలోకి? వింటుంటే నీ ఎమోషన్ అవుతుంది నాకు లూజ్ మోషన్. రే, నువ్వు ఇప్పుడు కాల్ కట్ చేయకపోతే ఐ విల్ మీట్ యు అట్ యువర్ క్రిమేషన్. కైకు ఫ్రస్ట్రేషన్, ప్రేమలో కావాలి డెడికేషన్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ రా, ఇంకెళ్ళిపో. హే, నాకు ఫోన్ చేసి వాడెవరితో మాట్లాడతావేంటి? ఆడంతే లిల్లీ, యూట్యూబ్ లో యాడ్ లాగా అస్తమానం అడ్డంగా వచ్చేస్తా ఉంటాడు. అదంతా వదిలే గాని నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను డాక్టర్ కాకపోవచ్చు, నాకు వైద్యం తెలియకపోవచ్చు, కానీ నీకు జ్వరం వస్తే డోలో 650 వేస్తా, నీకు తలనొప్పి వస్తే సారిడాన్ వేస్తా, రొంపగా ఉంటే విక్స్ రాస్తా, నడునొప్పిగా ఉంటే రాస్తా. దానికి టాబ్లెట్ కరెక్ట్గా తెలియదు గాని నీ నొప్పి పోయే వరకు కాలు నొక్కుతాను లిల్లీ. తిన్న వెంటనే అరుగుద్దా, విన్న వెంటనే అర్థం అవుద్దా? సో నువ్వు కూడా టైం తీసుకోలేళ్ళి నీ డెసిషన్ ఏంటో రాత్రి అంతా కూర్చొని ఆలోచించుకో. నేను రేపు మార్నింగ్ 7ంటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. నేనంటే ఇష్టం ఉంటే బస్ స్టాండ్కి రా. నువ్వు రాకపోతే ఇంకా జీవితంలో నా మొహం నీకు చూపించను. రండి బాబు రండి, బస్సు కదులుతుంది. అన్నా అన్నా రావాలి. అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా. ఎంతసేపు బాబు రావాలి, లేట్ అయిపోతుంది. తను వచ్చేలా లేదురా. అవునరా, తనకి ఇష్టం ఉంటే ముందే వచ్చేది కదా. టైం ఆల్రెడీ 7 అవుతుంది. అవునరా, నా లైఫే ఎంత. నేను కోరుకున్నది ఏది జరగదు, నేను కావాలనుకున్నది ఏది కలిసి రాదు. పదండి వెళ్దాం. ఆపండి, బస్ ఆపండి. రే లిల్లీ రా, బస్ ఆపండి, బస్ ఆపండి. లిల్లీ, నువ్వు నా కోసం వచ్చావా? అవును, నాకు తెలుసు లిల్లీ నువ్వు వస్తావని, కానీ ఆ ఎదవలే లేట్ అయిపోయింది నువ్వు రావని చెప్పి బస్ ఎక్కించారు. యాక్చువల్లీ నేను త్వరగానే బయలుదేరాను, కానీ అప్పుడే పురుట్నొప్పులని ఒక ఆవిడ వస్తే అర్జెంటుగా డెలివరీ చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయ్యింది. అవునా? ఇంతకీ తల్లి బిడ్డ సేఫ్ గానే ఉన్నారా? హా, ఆవిడకి మగపిల్లోడు పుట్టాడు. పేరు కూడా నన్నే పెట్టమన్నారు. నేనేం పేరు పెట్టానో తెలుసా? ఏం పేరు? గోవిందు. గోవిందు, పెళ్లి చేసుకుందామా? నువ్వు మళ్ళీ అడగాల లిల్లీ. ఎవడ్రాడు రోడ్డు మధ్యలో బస్ ఆపి రొమాన్స్ చేసుకుంటున్నాడు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఈ వ్యాన్ కూడా ఎక్కడో చూసినట్టుంది. అమ్మాడి అమ్మ వ్యాన్ చూసాను. ఎవడ్రాడు? అన్నా నువ్వేంటి ఇక్కడ? ఎక్కడో వ్యాన్ ఉండాలి, నువ్వేమన్నా చూసావా? వ్యానా వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? లోయలోకి. చంటి, నా వ్యాన్ లోయలో పడిపోయిందని అబద్ధం చెప్పేసి నా వ్యాన్ నే దొబ్బేసి వ్యాన్ హుస్సేన్ స్టిక్కర్ పీకేసి గోరాలో జీనే కొట్టేసి పులిహార ట్రావెల్ చేస్తావా? ఉండరా నీ పని చెప్తాను. ఆశ దోశ అల్లంటి బెల్లంటి దొరికిపోయాక ఇంకెక్కడ ఎందుకుంటాను? జంపు. పారిపోతే పారిపోయాడు, మన వ్యాన్ మనకు దొరికింది. ఒరే, ఇంకా బస్సులో కూర్చున్నారేంట్రా? మన వ్యాన్ దొరికేసింది, రండి. రే
చూసారా, లిల్లీ దొరికింది, నా వ్యాను దొరికింది. షీజ్ మై లక్కీ చామ్రా. అమ్మయ్యా, బస్సు టికెట్ల ఖర్చు మిగులు. కానీ మీకోసం దొరికిందో దిగులు. ఏంటది? మీ పద్దు బుక్కు. అయితే నేను బుక్కు.